ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం శ్రీ గురుదేవాయ నమః. తావత్ సత్యం జగద్భాతి తావం సత్యం జగత్నాథ సుక్తికా రజతం యథా సుప్తికా వదతం యథ యావన్ న జ్ఞాయతే బ్రహ్మ యావం జ్ఞాయతే బ్రహ్మ సర్వాధిష్టానం అద్వయం. సర్వాధిష్టానం అద్వయం. ఆత్మబోధలో ఈ శ్లోకం మననం చేయాలి. లోకంలో 10వ తరగతి తర్వాత కాలేజ్లో జాయిన్ అవుతాం, అవునా? అయ్యేటప్పుడు ఏదో ఒక కాలేజ్లోకి వెళ్ళి ఏదో ఒక క్లాస్ రూమ్లో కూర్చుంటే మనకు అర్థం అవుతుందా? 10వ తరగతి దాకా ఎట్లా ఉంటుంది? 1 నుండి 10 దాకా అందరికీ కామన్ సబ్జెక్ట్. కానీ ఎప్పుడైతే 10వ తరగతి దాటి కాలేజ్కి వెళ్ళాడో అప్పుడు ఏమైంది? తన అంశాన్ని ఎంచుకొని ఆ తరగతిలో చేరుతాడు, ఆ కళాశాలలో చేరుతాడు, ఆ తరగతి గడతాడు. అట్లాగే ఇప్పుడు ఆత్మబోధ వినాలనుకున్నాం. ఇది మన ఎంపికయా, ఏదో లోకంలో కొట్టుకుపోతున్న ప్రవాహమా? మనం ఎంచుకున్నప్పుడు ఎట్లా ఉండాలి? ఏం చెబుతున్నారో ఆ క్లాస్లో, ఏం పాఠమో ఈరోజు, దాని మీద కొద్దిగైనా మనకు అవగాహన ఉండాలా లేదా? ఏం తెలియకుండా వెళ్ళి కూర్చున్నాం అనుకోండి, వాళ్ళ పాటికి వాళ్ళు ముందు రోజు ఏం చెప్పుకున్నారో ఆ రోజు ఏం చెప్తారో తర్వాత రోజు వాళ్ళు ఒక ప్రవాహంలో ఉంటారు. మనం అప్పుడప్పుడే వెళ్ళి కూర్చున్నాం, మనకేం అర్థం అవుతుంది? అందుకే ముందుగా సాధకులకు ఒక సూచన ఏమిటంటే, ఆత్మబోధను అవగాహన చేసుకోవటం అనే ఒక బ్రహ్మ జిజ్ఞాసను మనం ఇక్కడ చూపిస్తున్నాం. సృష్టిలో అత్యున్నతమైనది జీవుడు ఎదగటానికి తాను చేసే ప్రయత్నంలో ఉత్కృష్టమైనది ఏమిటి? బ్రహ్మ జిజ్ఞాస. బ్రహ్మసూత్రాలన్నీ కూడా ఈ సూత్రం మీద ఆధారపడి ఉన్నాయి. అథాతో బ్రహ్మ జిజ్ఞాస. బ్రహ్మ జిజ్ఞాసను కోరితే అప్పుడు తనకు అవగాహన అవుతుంది. అట్లాగే ఇక్కడ మనం కోరుతున్న దాని గురించి పరిచయం అయినా ఉండాలి మనకు. ఇది సాధకులకు ఒక బాధ్యత, తన మీద తన సాధన యందు ఒక బాధ్యత, మినిమం రెస్పాన్సిబిలిటీ. ఏమిటి? ఏం వినబోతున్నామో ఆ శ్లోకం ముందుగా మనకు తెలిసి ఉండాలి, పరిచయం చేసుకోవాలి. ఆ పరిచయం చేసుకున్న దాన్ని, అక్కడ ఉన్న మన దగ్గర పుస్తకాలన్నీ ఉన్నాయి మన మఠంలో, దాని ప్రసిద్ధార్థాన్ని కాస్త చూసి అవగాహన చేసుకొని వెళ్ళి కూర్చుంటే అప్పుడు ఏం చెప్పబోతున్నారో మనకు అర్థమవుతుంది. లేకపోతే చెప్పేవాళ్ళ పాటికి చెప్పేవాళ్ళు మననం చేసుకుంటారు, కానీ వినేవాళ్ళ శ్రవణం పూర్ణం కాదు. శ్రవణం చేసేవాడి సాధకుడి యొక్క ఈ బాధ్యత. ఇది మనం చేయాలి. చేస్తే కదా అంత బ్రహ్మ జిజ్ఞాసకు మనం అర్హులం అవుతాం. ఆత్మబోధలో ఎట్లాగూ మొదటి శ్లోకం ఏం చెప్పింది? అధికార నిశ్చయం చేసిందని మననం చేశాం. అందరికీ ఆత్మబోధ అంటే అందరూ ఆత్మస్వరూపులే, ప్రాణులన్నీ ఆత్మస్వరూపులే. కానీ ఎవరికి విధింపబడింది? అందరికీ విధింపబడింది. కానీ ఎవరు దాని అందు కృషి చేసి ప్రయత్నం చేస్తారో వాడికి కదా అందుతుంది. కాలేజ్ ఉన్నంత మాత్రంలో ఊరిలో అందరికీ పాఠాలు వచ్చేస్తాయా? పట్టభద్రులు అవుతారా? కారు. ఎవరు కాలేజీకి వెళ్ళి జీతం కట్టి కావాలని అక్కడ క్రమంగా వెళ్ళి ఎదిగి ఆ పాఠాలన్నీ అవగాహన చేసుకొని పరీక్షలో ఉత్తీర్ణుడు అవుతాడు, వాడికి మాత్రం సర్టిఫికేట్ ఇస్తాం, అంతే కదా? మరి ఆత్మ జిజ్ఞాస ఎందు, ఆత్మతత్వమునందు అంత మాత్రపు కృషి ప్రయత్నం లేకపోతే సాధకులు ఎట్లా? అందులో ఏమవుతుంది? మనం చిత్తాన్ని ప్రిపేర్ చేస్తున్నాం, ఏర్పాటు చేస్తున్నాం. దేనికి? బయట తాకుడులలో ఉందంతా, జగత్తులో తిరగాడుతున్నాం మనం, విషయ తాకిడి ఉంది ఆ చిత్తానికి. అదే చిత్తాన్ని తీసుకొచ్చి మనం ఎంతో ఉన్నతమైన బోధని కూడా శ్రవణం చేసినా మనకు ఎట్లా అందుతుంది? మురికిగా ఉన్న గిన్నెలో పాలు తీసుకోమే, మురికిగా లేకపోయినా రోజు చారు కాసే గిన్నెలో పాలు తీసుకోరెవ్వరు, తెలుసా? ఆ పాల గిన్నె విడిగా ఉంటుంది, చారుగాసి చింతపండు చారుగాసే గిన్నె వేరుగా ఉంటుంది. ఎందుకు? ఎంత తోమినప్పటికీ దాని వాసన ఉంటుంది దీనికని మనకు ఆ మాత్రము ఇంగిత జ్ఞానం ఉంది అక్కడ. అట్లా మన చిత్తం ఎట్లా ఉండాలి? బ్రహ్మతత్వము అవగాహన కావాలంటే, ఆత్మానుభూతి రావాలంటే చిత్తాన్ని ఎంత ఏర్పాటు చేసుకొని ఉంటే, అందుకే అథ అన్న పదంలోనే సాధన చతుష్టయ సంపద అంతా చూపించేశారు.
అంత అర్హత కలిగి ఉంటే అప్పుడు వాడికి ఆత్మబోధో విధీయతే, ఆత్మబోధ విధింపబడింది. కనుక సాధకులందరికీ సూచన ఏమిటంటే ముందుగా ఏం శ్రవణం చేస్తారు. ఇప్పుడు నేరుగా వచ్చే వాళ్ళకే కాకుండా ఫేస్బుక్లో వింటున్నారు. ఫేస్బుక్లో కూడా ఎట్లా ఉంటుంది, మనం పెట్టాం కానీ అడగని వాడికి చెప్పకూడదు, కానీ మనం ఎందుకు పెడుతున్నాము? ఈ దేశకాలమాన పరిస్థితులనే అనుసరించి మనకున్న టెక్నాలజీని వాడుకొని ఎక్కడో ఏ మూలను ఉన్న జిజ్ఞాసుకు అందాలని వాడే తెరుస్తాడు. మనం పెట్టినంత మాత్రాన అందరు చూస్తారా? ఫేస్బుక్లో కోట్ల మంది చూస్తున్నారు, వాళ్ళెవరు తెరవరు దాన్ని. ఎందుకు? వాడికి దాని అందు జిజ్ఞాసయే ఉండదు. ఎవరు తెరుస్తారు? కావాలనుకున్నవాడు తెరుస్తాడు. అప్పుడు కూడా వాడు అడిగిన వాడే అయినాడు. తెరిచాడంటే వాడికి అక్కడ జిజ్ఞాస ఉంది, ఆసక్తి ఉంది, అప్పుడు వాడు తెరుస్తున్నాడు. ఈ సూత్రం పెట్టుకొని మనము దేశకాలమాన పరిస్థితులను అనుసరించి ఇప్పుడు చెప్పేస్తున్నాం ఫేస్బుక్లో. కానీ ఆత్మబోధ లాంటి ఒక గొప్ప తత్వాన్ని అప్పటికి మనం మఠంలో చెప్పే పూర్తి తత్వం అంతా అదే. అది ఎటువంటి వాళ్లకు? సిద్ధమైన సాధకుడికి, తను తాను పూర్తిగా ఏర్పాటు చేసుకున్న సాధకుడికి, అడిగిన వాడికి, అడగని వాడికి కాదు. కనుక సాధకుల ఈ మినిమం రెస్పాన్సిబిలిటీ, ఈ కర్తవ్యాన్ని వాళ్ళు గుర్తించాలి, బాధ్యతను గుర్తించి అప్పుడు వస్తే తప్పకుండా వస్తుంది. రాకుండా ఏమవుతుంది? చిత్తము శుద్ధంగా ఉంటే ఆ చిత్తమునందు ఆత్మ దానికాది ఆవిర్భావం అవుతుంది. ఇది సాధకులకు ముఖ్యమైన సూచన ఇవాళ. ఇక్కడ శ్లోకం ఏమంటుందో ఇవాళ మనం మననం చేద్దాం. తావత్ సత్యం జగద్భాతి యావన్ న జ్ఞాయతే బ్రహ్మ. ఈ వాక్యము ఈ శ్లోకంలో బోధవాక్యం ఏమిటి? తావత్, అప్పటిదాకా, జగత్ సత్యం భాతి, జగత్తు సత్యంగా భాసిస్తుంది. ఎట్లా? యావత్ న జ్ఞాయతే బ్రహ్మమును తెలుసుకొనడో, ఎప్పటిదాకా బ్రహ్మమును తెలుసుకొనడో అప్పటిదాకా జగత్తు సత్యంగానే కనిపిస్తుంది. ఇది ఈ శ్లోకంలోని ముఖ్యమైన బోధవాక్యం. ఇప్పుడు సుక్తికా రజతం యథ అన్నదేమో జగత్తు సత్యంగా భాషించటానికి ఒక ఉపమానాన్ని చూపించారు. సర్వాధిష్టానం అద్వయం అన్నదేమో బ్రహ్మమునకు విశేషణం. ఇక్కడ ఇది శ్లోకమును పైన అర్థం చేసుకోవటం. అంటే అందులో ఉన్న 4 పాదాలను మనం అర్థం చేసుకుంటే బోధ ఏమిటి, ఆ తర్వాత ఉన్న 2 పాదాలలో విశిష్టత ఏమిటి, ఆ పాదాల క్రమంలో. ఇక్కడ ఈ శ్లోకము పోయిన వారం శ్లోకానికి పొడిగింపు. అక్కడ చెప్పిన సత్యాన్ని పోయిన వారం ఏం చెప్పారు మనకేం తెలియదు, ఇప్పుడు గుర్తులేదు అనుకోకుండా ఏం చెప్పారు పోయిన వారం? సంసార స్వప్నతుల్యోహి రాగద్వేషాది సంకులః స్వకాలే సత్యవద్భాతి ప్రబోధే అసత్యవద్ భవేత్. సంసారం యొక్క అవగాహనను, అంటే మన నిత్య జీవిత సత్యం ఏమిటి, జగత్తు సత్యం అనుకుని తిరగాడుతున్న జీవులందరి సత్యము సంసారం. ఏది సత్యం అనుకొని తిరుగుతున్నారో అది సంసారం. ఎవరెవరు ఏదేదనుకుంటే అది. జగత్తుకు ఇదమిత్తం అన్న రూపం ఎక్కడా లేదు, ఇది అని చెప్పడానికి లేదు. ఎందుకంటే అందరూ చూస్తున్న జగత్తు ఒకటి కాదు. ముందు మనం అది బాగా అవగాహన చేసుకోవాలి. ఇప్పుడు 2 వ్యక్తులు ఉన్నారనుకోండి, మీరిద్దరు ఉన్నారు. ఇప్పుడు ఒక భర్తకు భార్యకు ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే ఇంట్లో కాపురం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ జగత్తులో ఏముంటాయంటే, భర్తకి ఏముంటాయి? తన ఆఫీస్ ఉంది, తన బయట వ్యవహారం అంతా ఉండగా ఇంట్లో తన సంసారం అనే ఒక కాపురం చేస్తున్న ఒక అంశం ఉంది. ఇప్పుడు భార్యకి ఏముంటుంది? బయట ఉద్యోగానికి వెళ్ళని భార్యకి ఏముంటుంది? తనకు ఇల్లే సర్వస్వం. తన బాధ్యత అంతా కూడా ఇంటి వ్యవహారంతో పోల్చి ఉంటుంది. ఇంటికి కావాల్సిన వస్తువులు ఏమిటి, ఎట్లా చేయాలి, ఎట్లా దాన్ని సర్దుబాటు చేయాలి, పిల్లలకి ఏం కావాలి, భర్తకి ఏం కావాలి, అత్తమామలకి ఏం కావాలి, బంధువులకి ఏం కావాలి, అమ్మలక్కలతో ఏం మాట్లాడాలి, ఇది తన జగత్తు. ఇప్పుడు ఇద్దరు దాంతోపాటు భర్తతో కాపురం చేసే జగత్తు ఇంకోటి. ఇప్పుడు ఈ రెండింటిలో ఇద్దరి జగత్తు వేరువేరుగా ఉందా, ఒకటిగా ఉందా?
ఎవరి జగత్తులో వాళ్ళు బతుకుతున్నారు. ఇది ఒకే ఇంట్లో ఉన్న భార్యాభర్తల జగత్తు పోల్చుకుంటే. అట్లాగే లోకంలో ఉన్న ప్రాణులన్నిటికీ వాళ్ళ సంసారం అంటే, ఇప్పుడు కుక్కకు దాని సంసారం ఏమిటి, దాని జగత్తు ఏమిటి? అది అటు ఇటు తిరుగుతుంది, దానికి ఎప్పుడు ఏం కావాలో ఆహారం అక్కడ వెతుక్కుంటుంది. ఎక్కడ? అది ఉన్న ప్రాంతంలో, ఓ ప్రాంతంలో బతుకుతుంది, అక్కడే పుడుతుంది, అక్కడే చేస్తుంది, అంతే కదా. అదేమైనా దేశాలు తిరుగుతుందా, సముద్రాలు దాటుతుందా? చేయదు. ఈగకి ఎంత జగత్తు ఉంటుంది? అది ఎంతసేపు ఎక్కడ తిరగాడుతుందో, దేని మీద వాలుతుందో, ఆహారం కోసము, ఆహార నిద్ర భయం మైథునాలు, దాని జగత్తు దాంట్లో ఉంది. అట్లాగే ప్రతి ప్రాణికి వాటి జగత్ అనేది వాటి ఇండివిజువల్గా పర్సనల్గా ఉంది. అంతేగాని జగత్తంతా ఒకటిగా ఉండి దాంట్లో అన్ని ప్రాణులు సమంగా బ్రతుకుతున్న జగత్తు లేదు ఈ సృష్టిలో. ఇప్పుడు ఈ జగత్తుని ఎట్లా కల్పించుకున్నారు వీళ్ళు? వాళ్ళ సంస్కార అనుగుణంగా ఆయా పరిస్థితులలో జన్మనెత్తి, అంటే పుట్టి అని అనుకొని, అక్కడ పెరిగి, అక్కడ వాళ్ళ సంస్కార అనుగుణంగా ప్రవృత్తుల అనుగుణంగా బ్రతికి చచ్చిపోతున్నారు. ఏ ప్రాణైనా అదే సత్యం కదా. ఇప్పుడు ఈ మొవ్వలో పుట్టిన వాళ్ళు ఈ మొవ్వలో బ్రతుకుతారు, అమెరికాలో పుట్టినవాడు అమెరికాలో బ్రతుకుతాడు, హైదరాబాద్లో పుట్టినవాడు హైదరాబాద్లో బ్రతుకుతాడు. ఇప్పుడేదో గ్లోబలైజేషన్ పేరుతో అంతా కలుపుకున్నా కూడా అప్పటికీ ఎవరి మనస్సులో మానసిక జగత్తును వాడు కల్పించుకున్నాడో అదే ఉంది. కానీ తనకు అందరికీ సత్యంగా భాషించే ఒకే జగత్తుండి, ఒకే సూర్యుడిని అందరు చూస్తున్నట్టుగా ఒకే జగత్తు లేదు. కనుక ఈ జగత్తును స్వప్నతుల్యమని కొట్టిపారేశారు. ఈ ఊహాత్మకమైన జగత్తు ఎవరెవరికి ప్రాణులందరికీ ఉందో, పోయిన వారం శ్లోకంలో ఏం చేశారు? ఈ స్వప్నతుల్యమని కొట్టిపారేశారు. అంటే మన అవగాహన యొక్క పునాదులు కదిలినాయి. మనం ఏం సత్యం అనుకొని బ్రతుకుతున్నామో అది లేదంటున్నారు ఇప్పుడు శంకరులు. స్వప్నతుల్యం అట. స్వప్నతుల్యం అంటే తెలుస్తుందా? కళతో సమానం. ఎందుకు కళతో సమానం అన్నారు? కళ ఎవరి కళ వాళ్ళే కంటారా, పక్కవాడు కంటాడా? బిడ్డను హత్తుకొని పడుకుంది తల్లి, కానీ ఆ బిడ్డ కళ బిడ్డ కంటుంది, తల్లి కళ తల్లి కంటుంది. ఒకరి కళ ఒకరు చూడగలరా? అనుభవం పొందగలరా? లేదు. ఎట్లా వచ్చినాయి? ఎవరెవరి కళలు ఎట్లా వస్తున్నాయి? ఒక పసిబిడ్డకు కూడా కళ వస్తుంది, తల్లికి కూడా కళ వస్తుంది. ఇద్దరు పక్కపక్కనే ఉన్నారు. ఎట్లా వస్తుంది? తల్లి యొక్క ప్రవృత్తి అనుగుణంగా, విషయ వాసనల అనుగుణంగా, అక్కడ తిరగాడిన పరిస్థితుల అనుగుణంగా తల్లి కలగంటోంది. బిడ్డ, ఆ పుట్టిన బిడ్డకు ఏమీ తెలియకపోయినా సరే పూర్వజన్మ విషయ వాసనలు ఉన్నాయి కనుక ఆ బిడ్డ కూడా కలగంటోంది. ఇప్పుడు స్వప్నం ఎవరిది వాళ్ళకి ఎట్లాగైతే వ్యక్తిగతం అయ్యిందో, ఎవరిది వాళ్ళకే సత్యం. ఇంకొకరు దాంట్లో చూడలేరు, తొంగి చూడలేరు. ఏమైందో ఆ అనుభూతిని నువ్వు వాళ్ళకి పంచలేవు. అదెట్లాగో అట్లాగే ఈ జాగృత జగత్ అని చెప్పేశారు శంకరులు. ఇప్పుడు దేన్ని సత్యం అని బ్రతుకుతున్నామో అది లేదంటే ఎట్లా? ఎంతగా అనుభవం పొందినప్పటికీ కూడా ఒక స్వప్నాన్ని నిజం అని ఎవ్వరూ అనుకోవట్లేదు. అనుకుంటున్నావా? కష్టమే వచ్చినా, సుఖమే వచ్చినా, అందులో బాగా ఉన్నా బాగా లేకపోయినా, ఎట్లా ఉన్నా సరే, అప్పుడు ఎందుకు అనుకోవటం లేదు? మెలకువ రాగానే ఒక సై ఆఫ్ రిలీఫ్, ఇది సత్యం కాదు. ఇది వస్తుందా లేదా మనకు రోజు? దానితో సమానం చేశారు మన జాగృత సత్యాన్ని శంకరులు. ఇది సృష్టి రచనలో అత్యున్నతమైన బోధ. ఇది అవగాహన చేసుకోవాలంటే స్వానుభవంతో చేసుకోవాలి. ఎందుకంటే జాగృత, స్వప్న, సుషుప్తి అవస్థలు మూడు కూడా స్వానుభవంలో ప్రతి ప్రాణికి కూడా. ఎక్కడో శ్లోకంలో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. శ్లోకం ఏం చేస్తుంది? మనకు సూచన చేసి అనుభవాన్ని పొందే ఆ వివరణ ఇస్తుంది. అంతేగాని అనుభవం తనకే వస్తుంది. కళ మీరే అంటారు కదా, ఇప్పుడు ఎంత ప్రవచనం విన్నా కళ మీకే, జాగృత మీకే సత్యం. మీ జాగృత నుండి కళకు, కళ నుండి జాగృతకు మారేది, అటు ఇటు మారేది ఎవరు? మీరే. అది మీ అనుభవ సత్యమే అవుతుంది. కనుక ఇప్పుడు ఈ సత్యాన్ని పోయిన వారం ఏం చెప్పారు? సంసారం స్వప్నతుల్యం అనేసారు. రెండింటికి కామన్ అంశం ఏం చెప్పారు అక్కడ? రెండు కూడా రాగద్వేషాది సంకుల. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ రెండు కూడా ఎట్లా కలుగుతున్నాయి? రాగద్వేషాది సంకులం చేత కలుగుతున్నాయని పోయిన వారం మనం కూడా మననం చేశాము. అవి ఎట్లా ఉన్నాయి?
అప్పుడు ఆ కాలంలో అనుభవిస్తున్నప్పుడు అంటే వర్తమాన కాలం అంటాం మనం. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మనం అనుభవిస్తున్నాం, మాట్లాడుతున్నాం కదా. సృష్టిలో భూతకాలం దేన్నంటాం? గడిచిపోయిన దాన్ని. వర్తమానం అని ప్రస్తుతం ఉన్నదాన్ని. భవిష్యత్ అని జరగబోయేదాన్ని భవిష్యత్ అంటున్నాం. ఇప్పుడు భూతకాలం మాట్లాడాలనుకున్నాం. దేని ఆధారంగా మాట్లాడుతున్నాం మనం? భూతకాలాన్ని మాట్లాడాలంటే దేని ఆధారంగా చెప్తున్నాం? ఇప్పుడు భూతకాలం అనబడుతున్న ఆ వర్తమానంలో జరిగిన విషయముల యొక్క మెమరీ, అంతే కదా. వాటిని గుర్తుపెట్టుకొని ఇప్పుడు దాన్ని ఏమంటున్నాం? భూతకాలం అన్నాం. ఎందుకు? ఇప్పుడు తాను అక్కడ లేడు కనుక. తాను ఎక్కడుంటే అక్కడ అది వర్తమానం అవుతుంది. ఒకప్పుడు తానే భూతకాలంలో ఉన్నాడు. మనం నిన్నలో ఉన్నామా లేదా? ఉన్నాం. కానీ ఆ నిన్నని ఇప్పుడు నేడు అనటం లేదు మనం. ఎందుకు అనటం లేదు? అక్కడ ఇప్పుడు లేం కనుక. భవిష్యత్ కాలం ఎట్లా ఊహించి మాట్లాడతాం? అక్కడ తాను ఉండబోతున్నాడు అనుకున్న దాన్ని భవిష్యత్ కాలం అంటాం. ఎక్కడైనా మాట్లాడుతున్నప్పుడు అది సత్యం ఎట్లా అవుతుందంటే తన ఉనికిని అక్కడ ఉండుటతో పోల్చుకొని అప్పుడు భూతకాలం మాట్లాడతావో, వర్తమాన కాలం మాట్లాడతావో, భవిష్యత్ కాలం మాట్లాడతావో. అయితే మనం ఎప్పుడు ఏం చెప్పినా సరే, అవి 3 పదాలలో చెప్పినా సరే అవేమిటి? వర్తమాన కాలంలే. భూతకాలం ఒకప్పటి వర్తమాన కాలం. ఎందుకంటే తాను అక్కడ వర్తించి దాన్ని పలికించాడు. అప్పుడు ఆ కాలానికి ఉనికి వచ్చింది. ఇప్పుడు దాన్ని ఒక వాసన రూపంలో నిలుపుకొని, అంటే మనం సాధారణ భాషలో ఏమనాలంటే గుర్తుపెట్టుకొని అందాం. గుర్తుపెట్టుకొని ఇప్పుడు తానుండి తాను వర్తిస్తున్న, తాను పలికిస్తున్న కాలం అంటే తాను పలికిస్తున్నది. శబ్ద సంఖ్యానయో ధాతువు. దాన్ని పలికిస్తున్న దాన్ని ఇప్పుడు దాన్ని ఆ స్మృతులను, ఆ వెనుక జరిగిన వాటన్నిటిని గుర్తుపెట్టుకొని, ఎందుకు? అప్పుడు కూడా తన ఉనికి అక్కడ ఇచ్చాడు కనుక వాటిని గుర్తుపెట్టుకొని భూతకాలం అంటున్నాం. నిజానికి భూతకాలం అనేది ఎక్కడ లేదు. ఒక కాలం అని వెనక్కి తిరిగి చూస్తే ఉంటుందేమో అన్నట్లుగా ఎక్కడ లేదు. అది ఒకప్పుడు తాను వర్తించింది. భవిష్యత్ కాలం ఎట్లాగో ఇక ముందు తాను వర్తించబోయేది, తాను పలికించబోయే దాన్ని ఊహించుకొని దాన్ని భవిష్యత్ అంటున్నాడు. ఈ 3 కూడా ఎట్లా? తన ఉనికితో పోల్చి, తానక్కడ ఉండుటతో పోల్చి, తాను పలికించుటతో పోల్చి మాట్లాడుతున్నాడు. లేకపోతే మనం లేవనుకోండి. ఇక్కడ ఈ మాటని పోయిన వారం బాగా మనం చేసాం. ఒక ప్రదర్శనశాలకు వెళ్ళాం. మనం లేకపోతే ఆ ప్రదర్శనశాల ఉందా లేదా? లేదది. ఎందుకు? దర్శించేవాడు లేకపోతే ప్రదర్శనశాల ఎట్లా ఉంటుంది? అట్లాగూ తన ఉనికియే సత్యమై ఉండగా రాగద్వేషాది సంకులమైన స్వప్న జాగృత అవస్థలను అనుభవిస్తున్నాం మనం. దాన్ని కదిలించారు శంకరులు పోయినవారు. 2 లేవు. 2 కూడా ఏమన్నారు? దాన్ని స్వకాలే సత్యవద్భాతి ప్రబోధే అసత్యవద్భవేత్. స్వకాలం అంటే తాను స్వయంగా ఉండి దాన్ని పలికించినంతసేపు అది సత్యవత్ భాతి. వత్ సత్యం వలె భాసిస్తుంది. ఎందుకు? తానుండి దాన్ని పలికిస్తున్నాడు కనుక. ప్రబోధే అసత్యవద్భవేత్. ప్రబోధం అంటే చాలా సూక్ష్మంగా మననం చేసాం. ఏమిటంటే అవగమనం. తనలోకి తనను ఇముడ్చుకున్నప్పుడు ప్రబోధ కాలం అది. మెలకువ స్థితి అంటే ఏదో మనం పడుకొని లేచినట్లు కాదు. ఒక జ్ఞాన స్థితి. జ్ఞానం చేత మెలకువ. జాగ్రత్త అంటే నిద్రాక్షయే ధాతువు. కుత్సితం నుండి క్షయం అవ్వటం. కుత్సితం క్షయం అయితే అప్పుడు తనను తాను జాగ్రత్తల అవస్థలోకి తీసుకొచ్చిన వాడు అవుతాడు. ఏదో పడుకొని లేస్తే కదా, ఇంకా మనం లేవలేదు, ఇంకా పడుకొని ఉన్నాం. ఈ దీర్ఘ స్వప్నాన్ని అనుభవిస్తూనే ఉన్నాం. అసత్యవత్ భవేత్. ఎందుకు? తాను ఎప్పుడూ కూడా దేన్ని కూడా పలికించినా కూడా అవేవి పలకలేదు, ఉనికిని పొందలేదు కనుక. 2 కూడా వలెనే. ఒకప్పుడు ఉన్నాయనుకోవటము, ఇప్పుడు లేవనుకోవటం. 2 కూడా మిథ్య, అబద్ధం. ఇది ఎట్లా ఉంది? మన రోజు అనుభవాన్ని కదిలించేసింది. మనమేమనుకొని బతుకుతున్నాం?
అంతా సత్యం అనుకుంటున్నావా లేదా? భూతకాలపు అనుభూతులు, ఆ స్మృతులతో ఆనందాన్ని అనుభవిస్తూ వర్తమాన కాలంలో భవిష్యత్ కాలానికి ప్లానింగ్స్ చేసుకుంటూ చేస్తున్నామా లేదా? మన జీవితం ఏమవుతుంది? ఇంతకంటే వేరేగా ఏమైనా ఉందా? వర్తమాన కాలంలో ఏం చేస్తాడు ఒక సామాన్యుడు చెప్పండి. మీరేం చేస్తున్నారు రోజు? భవిష్యత్ కాలానికి పునాదులు వేసుకుంటున్నారు, అవునా కదా? రేపెట్లా ఇప్పుడు బతకటం లేదు మనం. రేపెట్లా పురుషుడు సంపాదిస్తున్నాడంటే దేనికోసం? ఒక సెక్యూరిటీ కావాలి. రేపు బతకటానికి సెక్యూరిటీ కావాలి. అంటే భవిష్యత్ కాలాన్ని ఊహించుకొని ఊహాత్మకమైన సౌధం నిర్మించడానికి ఊహాత్మక పునాదులు వేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ రెండు వలె అని చెప్పటంలో ఈ శ్లోకం ఏం తీసుకొచ్చిందో ఇక్కడ ఇచ్చిన ఉపమానం దానికి ఎట్లా రిలేట్ అవుతుంది? రెండు వలె అన్నారు. సత్యం వలె, స్వకాలే సత్యవత్ భాతి, అంటే సత్యం వలె ప్రకాశిస్తుంది. ఈ వలె అన్న పదం వచ్చినప్పుడే ఈ శ్లోకంలోని ఉపమానాన్ని మనం ఇక్కడికి తీసుకొచ్చి అక్కడ మననం చేయాలి. ఈ సృష్టిలో మనకు కనిపించే వాటిల్లో సెల్ఫ్ ల్యూమినస్ ఆబ్జెక్ట్ అంటారు. అంటే అర్థమవుతుంది కదా? అంటే స్వయం ప్రకాశమైన వస్తువు. ఇవి మన సృష్టిలో, మనకు కనిపించే సృష్టిలో ఏవి స్వయం ప్రకాశమానమైనవి? భౌతికంగా సూర్యుడు, నక్షత్రాలు, ఇవి సెల్ఫ్ ల్యూమినస్. అంటే వాటికే ప్రకాశం ఉంది, వాటిని చూడటానికి వేరే ఇంకో ప్రకాశం అక్కర్లేదు. ఇది సెల్ఫ్ ల్యూమినస్ ఆబ్జెక్ట్. అట్లాగే వలె అన్న పదం అక్కడ వాడటానికి సుప్తికా రజతం యథ అని ఇక్కడ ప్రయోగం చేయటానికి శంకరులు ఇక్కడ ఉపమానం చూపించటానికి ఎట్లా రిలేట్ అయింది, అది ఎట్లా అక్కడ ఇక్కడ సమన్వయం అవుతుందో మనం ఇక్కడ మననం చేద్దాం ఇవాళ. సుప్తికా రజతం యథ అంటే ముత్యపు చిప్పయందు సూర్యరశ్మి పడినప్పుడు అది మెరుస్తుందట. మెరిసినప్పుడు మనకేం కనిపిస్తుంది? వెండి అన్న ఆభాసను కల్పిస్తుందట. అక్కడ ఉన్నది వెండి ఏమో అని అనుకుంటాం మనం. ఇది ఆభాస ప్రకాశం అక్కడ. ఇది ఉపమానంగా చూపించారు ఇక్కడ. జగత్తు సత్యంగా భాషించటానికి ఈ ఉపమానాన్ని చూపిస్తున్నారు. రజ్జుసర్ప దృష్టాంతము, సుప్తికా రజతము, ఇవి స్థాను పురుష ఉపమానం. మూడు ఉపమానాలు అద్వైతంలో బాగా ప్రయోగంలో ఉంటాయి. అందులో ఈరోజు వచ్చింది ఏమిటి? సుప్తికా రజతం యథ. ముత్యపు చిప్పయందు వెండి ఉన్నట్లుగా ఆభాస కలుగుతుంది మనకు. ఎందుకు? సూర్యరశ్మి పడింది కాబట్టి. ఈ సూర్యరశ్మి పడినంత మాత్రం చేత ఎందుకు అక్కడ వెండి కనిపిస్తోంది? వెండి ఉన్నట్లుగా భ్రాంతి ఎందుకు కలుగుతోంది? ఎట్లా కలుగుతోంది? దీనికి కారణము సూర్యరశ్మి కారణమా? సూర్యరశ్మి ఏమనలేదు. అది అక్కడ ముత్యపు చిప్ప మీద నేను పడుతుంది, నా కిరణం పడుతుంది, అది వెండిగా వాడికి భాషిస్తుంది, దానికేం తెలియదు. పోనీ ముత్యపు చిప్ప కారణమా? వెండిగా ఆభాస కలగటానికి ముత్యపు చిప్ప కారణమా? ఈ రెండు కాదు. ఇంకా మిగిలింది ఎవరు? ఇప్పుడేం మాట్లాడలేము ఇంకా. ఆ రెండు కారణం కాకపోతే ఈ ఆభాసకు ఎవరు కారణం? తనే కారణం. ఇంకా ఎప్పుడైతే అక్కడ మనం కారణాలను వెతికి పట్టుకొని అవి కాదని తీసేసామో ఇంకా తానే మిగిలాడు. తనకు మాత్రం ఎందుకు కనిపిస్తోంది అట్లా? తనకు మాత్రము ఎందుకు అట్లా కనిపిస్తోంది? అందరికీ కనిపించదు. ఒక తాడు మీద పాము యొక్క ఆరోపణ అందరికీ ఏం భ్రాంతి కలగదు, కొంతమంది కలుగుతుంది, కలిగే అవకాశం ఉంది అక్కడ. ఇక్కడ కూడా అందరికీ ఏమీ ముత్యపు చిప్పులో వెండి కనిపించటం లేదు. ఎవరికి కనిపిస్తుంది? తాడు యందు పాము యొక్క భ్రాంతి ఎవరికి కలుగుతుంది? పామును ఊహించుకొని పాము యందు భయం ఉన్నవాడికి వెంటనే కలుగుతుంది. లేదనుకోండి, పాము గురించి ఏం తెలియదు అనుకోండి, వాడు దాన్ని అక్కడ ఊహించుకోడు. అంటే భయం కారణమైంది అక్కడ. మనసు యందు కల భయమే వీడికి అక్కడ పామును కల్పించింది.
అక్కడ తాడు కారణం కాదు, ఇంకేది కారణం కాదు. అట్లాగే ఇప్పుడు ఇక్కడ ఈ ఉపమానంలో ఏది కారణం? వెండి ఆశ. కరెక్ట్. వాడికి ఆ కోరికయే లేకపోతే, ఆశయే లేకపోతే ముత్యపు చిప్పేందు వెండి ఎందుకు కనిపిస్తుంది? వాడికి కనిపించే అవకాశమే లేదు. ఒకప్పుడట ఒక భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు కూడా ఇంకా సంసారంలో చాలు ఇంకా చేసింది అని ఎప్పుడైనా సరే భార్యాభర్తలకు అదే గమ్యం. ఏమిటి? వైరాగ్యం పొంది ఆ సంసారం నందు దాన్ని ఇద్దరు కలిసే ఉన్నప్పటికీ కూడా దాన్ని సార్థకం చేసుకోవడానికి ఆ జీవితం నుండి మలుపు తిరిగి ఇద్దరు కూడా బ్రహ్మ జిజ్ఞాస యందు సాధన చేయాలి, బ్రహ్మతత్వం నందు సాధన చేయాలి. ఇది భార్యాభర్తలకు కర్తవ్యం. గృహస్థాశ్రమం యొక్క విలువయే అక్కడ. ఏ గృహస్థాశ్రమము సృష్టిని పెంచడానికి, ప్రజాసంతతి పెంచడానికి అనుకోని చేసినప్పటికీ దాని తర్వాత దాని నుండి బయటపడి ఏం చేయాలి? జీవులుగా వాళ్ళ వ్యక్తిత్వాన్ని, వాళ్ళ నిజ స్వరూపాన్ని గుర్తించి ఆ జీవుడి కంటే బ్రహ్మస్వరూపం ఉన్నతమైందని తెలుసుకొని ఇద్దరు కూడా ముక్తిని పొందాలి. అట్లాగే ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారట ఒక చోట. వాళ్ళిద్దరికి వైరాగ్యం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఇట్లా ప్రవచనాలు వింటూ సాధన చేస్తూ గడుపుదామని వెళ్ళిపోయారట. వెళ్ళిపోతూ ఉంటే భర్త కాస్త ముందుగా నడుస్తున్నాడు, వెనకాల భార్య వస్తోంది. భర్త నడుస్తూ ఉంటే ఒక వజ్రం కనిపించిందట మట్టిలో. ఒక వజ్రం కనిపిస్తే వెంటనే అతను ఏం చేశాడు? ఆ భార్య వచ్చే లోపల దాన్ని కాలుతో నొక్కేసి మట్టి కిందకి నెట్టేశాడట. ఎందుకు? భార్య వస్తే తనకు పూర్వ వాసనల వల్ల అక్కడ ఉన్న వజ్రం మీద ఆశ కలుగుతుందేమో, తనకు మళ్ళీ సాధనంత పతనం అయిపోతుంది ఆశ వల్ల అనుకుని నెట్టేశాడట. భార్య వస్తూనే ఉంది, తను చూసింది కూడా. చూసి భర్తను ఒక ప్రశ్న అడిగిందట. మీకు ఇంకా వజ్రానికి మట్టికి తేడా కనిపిస్తోందా అని అడిగిందట. ఆ తేడా ఎందుకు కనిపించింది? ఇంకా ఆ దృష్టి ఉంది కనుక. ఆవిడకి ఆశ లేదు, కోరిక లేదు. అప్పుడు రెండు ఒకటే. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ సమలోష్టాశ్మ కాంచన. మట్టిగడ్డ, కంకర్రాయి, బంగారము సమంగా కనిపిస్తాయి ఎవరికి? జ్ఞాన విజ్ఞాన తృప్తాత్ముడైన వాడికి. అట్లాగే ఇక్కడ ఒక ముత్యపు చిప్పయందు వెండి ఆభాస కలుగుతుంది అంటే వెండి యొక్క విలువ తెలిసి ఉండాలి, వెండి యందు ఆశ ఉండాలి, అప్పుడు వాడికి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఉపమానాన్ని జగత్తుతో పోల్చి ఇక్కడ ఏమంటున్నారు? తావత్ సత్యం జగత్ భాతి. జగత్ తావత్ సత్యం భాతి. ఎప్పటిదాకా? నీకు ఇంకా దీని మీద కోరిక ఉంటే, ఆశ ఉంటే, దాని నుండి నాకు ఏదో రాబోతుందని నువ్వు అనుకుంటే అప్పటిదాకా నీకు కనిపిస్తూనే ఉంటుంది. ఎట్లా కనిపిస్తుంది? సత్యం. ఏ సత్యంగా కనిపిస్తుంది? భూత భవిష్యత్ వర్తమాన కాలాల సత్యంగా కనిపిస్తుంది. అంటే ఇప్పటికీ ఎట్లా ఉంది? జగత్తు లేదురా అని అన్నారనుకోండి, ఊరుకుంటాడేమిటి వీడు? పెళ్ళి లేదు, గిల్లి లేదు, భార్య లేదు, భర్త లేదు, ఇద్దరు జీవులే అని అన్నాడు అనుకోండి, అది ఎట్లాగండి? ఎన్ని మధుర స్మృతులు ఉన్నాయి మా ఇద్దరికి అంటాడు. ఈ భూతకాలపు మధుర స్మృతులు కూడా సత్యమే వీడికి. ఇంకా ఎంతసేపు ఆ మధుర స్మృతులు ఎంతసేపు ఉన్నాయి? 1 సంవత్సరం ఉండుంటాయా మహా అయితే. ఆ తర్వాత మొదలైందా లేదా? అందరికీ అవుతుంది స్వానుభవం. పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ స్వానుభవమే. కానీ ఎవరైనా నోరెత్తుతారా? మళ్ళీ ఆ పెళ్లి గురించి చెప్పాలంటే ఏ సన్యాస బ్రహ్మచారో చెప్పాలి, కానీ వీళ్ళు మాత్రం నోరెత్తరు, దొంగలు. మరి వాళ్ళ సాటి వాళ్ళే కదా అందరూ పెళ్లి చేసుకోబోయే వాళ్ళు, వాళ్ళ సంసారంలో ఉన్న వాళ్ళే కదా, వాళ్ళని రక్షించాలని అనుకుంటారా? మళ్ళీ ఏ సన్యాసి దిగొచ్చి చెప్పాలన్నమాట ఈ సత్యాలని. వాళ్ళు మాత్రం స్వానుభవంలో తెలిసినప్పటికీ ఒక్కరైనా తన తోటి వాళ్ళకి, అక్క చెల్లెలకి కానీ తమ్ముడికి కానీ చెప్తుందా? తల్లి కూతుర్లకు చెప్తుందా? తండ్రి చెప్తాడా? చెప్పడు. ఎందుకు? వీడికి భూతకాలపు స్మృతులు కూడా సత్యంగానే ఉన్నాయి. ఇంకా అన్ని దెబ్బలు కొట్టినా ఇంకా అవి సత్యంగానే భాషిస్తున్నాయి. వర్తమాన కాలం కూడా ఎట్లా ఉంది? కష్టాలు వస్తున్నా కూడా అవి సుఖాలుగానే ఎంచబడి తీసుకోబడుతున్నాయి.
ఇక భవిష్యత్ కాలం అయితే ఎట్లాగైనా సరే నేను సుఖపడతానన్న ఊహతోనే నడుస్తుంది. ఏం సుఖపడ్డావు? పోయిన సంవత్సరం ఈ సంవత్సరానికి బడ్జెట్ ప్లానింగ్ వేసుకున్నాం అనుకుందాం, సేవింగ్స్ అవన్నీ ఏర్పాటు చేసుకున్నాడు. ఏమైంది? అన్నీ లోటుపాట్లే కదా. ఎంత ప్లానింగ్, ఎంత ఏర్పాటు చేసుకున్నామో దానికి రెండింతల ఖర్చు. ఏం చేస్తాం, అనుకోకుండా వచ్చి పడతాయి ఇవన్నీ అనుకొని సర్దుకొని వాడి కష్టాన్ని కూడా సుఖంగా మలుచుకుందామనే ఒక వృధా ప్రయాస అయినా చేసి భవిష్యత్తు మాత్రం ఎట్లాగూ సుఖంగానే ఉంటుంది అనే ఈ ఆశ, కోరిక పోతే అప్పుడు ఇంకా ముత్యపు జిప్పులో వెండి కనిపించదు, జగత్తులో సత్యం కనిపించదు. ఒక్కసారైనా విచారణ చేస్తే రేపటికి నేనేం అనుకొని చేశానో అవేవైనా సత్యంగా నాకు అనుభవంలోకి వచ్చినాయా? ఏం సుఖాలు కావాలనుకున్నానో, ఏం సౌఖ్యం ఉండాలనుకున్నానో అవన్నీ ఊహించి చేసుకొని ఉంటాడు. చేస్తాడా లేదా? అందరూ అదే ఊహతో కదా బ్రతుకుతున్నారు. ఇంత బిజీగా జగత్ అంతా చూడండి, ఒక్కసారి తరచి చూడండి. ఒక్కరికన్నా తీరుకుందా? ఒక్కరికి ఆదివారం వచ్చినా పోనీ సెలవు ఇచ్చినా తీరుకుందా? ఆ రోజు ఇంకా ఎక్కువ పనులు ఉంటాయి. తీరిక లేకుండా ఉన్నారు కదా అందరూ. ఏ ఊహతో ఎందుకు అంత బిజీగా పనిచేసుకుంటున్నారు? ఏదైనా మంచి జరుగుతుందేమో అన్న ఊహ ఉందా లేదా? అది లేకపోతే నడిపించలేడు వాడి జీవితాన్ని. ఈ మోటివేషన్ విషయంలో ప్రవర్తించే విషయాత్మక పురుషుడికి ఇది లేకపోతే ఇంకా ముందుకు బాగుపడతాను, మంచే జరుగుతుంది అని లౌకికంగానే. ఆ మోటివేషన్ లేకపోతే వాడు అసలు చేయలేడు ఆ పని. లేకపోతే ఒక రోజంతా ఎంత కష్టపడుతున్నాడు ఒక్కడొక్కడు. అదేమన్నా సులభమా? దేహం హూనం అవుతోంది. ఇప్పుడు ఇక్కడ ఇంత ఎండలో, మండుటెండలో ఆ కూలీలు పనిచేస్తున్నారంటే కట్టడానికి, ఎందుకు ఎట్లా చేస్తున్నారంటే తప్పదు కదా అంటున్నారు వాళ్ళు. దేనికి తప్పదు చెప్పండి? పొట్టకుట్టి కోసం తప్పదన్నారు. వాళ్ళు ఏం సుఖాలు సౌఖ్యాలు కోరటం లేదేమో. అయినా ఏ ఊహ, ఏ ఆశ తనను నడిపిస్తోంది ఇంత కష్టాన్ని కోర్చుకోవడానికి? ఎక్కడెక్కడో దేశ విదేశాలన్నీ తిరుగుతూ కుటుంబం ఎక్కడో ఉంటుంది, ఉద్యోగం ఎక్కడో ఉంటుంది. ఎన్ని కష్టాలు పడుకుంటూ ఎట్లా ఉద్యోగం చేస్తున్నాడు? ఎందుకు చేస్తున్నాడు? బాగుపడాలనే కదా. అంటే ఒక మంచిని కోరే ఆశ, ఆ ఆశతోనే భవిష్యత్ కాల జగత్తు కూడా వాడికి సత్యంగానే ఉంది. ఇక వర్తమానం అయితే చెప్పనే అక్కర్లేదు దాని సత్యత్వం గురించి. ఉనికి స్పష్టంగా తెలియబడుతున్నా అది వీడి ఊసుకు కూడా రాదు. జగత్తు అట్లా కనుమరుగైపోతున్నా నేను పోతున్నానని వాడికి బోధ చేస్తున్నా వాడికి అది సత్యం. పట్టుకుంటాడు, గట్టిగా పట్టుకుంటాడు. ఇంతే కదా మన సత్యం. ఎందుకు ఇంత సత్యంగా కనిపిస్తోంది? ఇంత స్ట్రాంగ్గా ఇక్కడ ఎంతగా మనం కూరుకుపోవటానికి కారణమైంది ఇది. ఈరోజు విన్నప్పటికీ, శ్లోకం విన్నప్పటికీ, వివరణ విన్నప్పటికీ, మనకు ఆ అనుభూతి తెలుస్తున్నప్పటికీ, ఇప్పుడు స్వప్నం, జాగ్రత్త అవస్థలు చెప్పామనుకోండి, ఇవి తెలుస్తాయా తెలియవా? కించిత్ మాత్రం ప్రయత్నం చేస్తే అర్థం అవుతాయి కదా. అర్థమవుతున్నాయి ఉపమానాలే ఇవి. స్వప్నం అనే ఉపమానం అందరికీ స్వానుభవ ఉపమానం కదా. అదే జాగ్రత్త కూడా అటువంటిది అన్నప్పుడు కించిత్ పోలిక మనం చూసుకుంటే, పోల్చి చూసుకుంటే అర్థమైపోతుంది సత్యం ఎంత అని. కానీ అది కూడా మనను చేయనివ్వటం లేదు. చూసారా? ఎందుకు ఒక సామాన్య సాధకుడు కూడా దాన్ని దాటలేడు? ఆశ అంత గొప్పది. ఇందాక మీరు అన్నారే ఆశ, ఆ వెండి కనిపించటానికి కారణం ఆశే. ఆ ఆశ అన్న పదం అంత చిన్నదేం కాదు. అసువ్యాప్తో ధాతువు అది. నిన్నంతా వ్యాపించింది, జీవుడి అవగాహనంతా వ్యాపించి ఉంది అది. ఇక మనిషి కృషి దేనికి? ఏం చేస్తున్నాం మనం? ఇంత ఉన్నతమైన మానవ జన్మ లబ్ధ్వా అమరప్రార్థ్యం. మనిషి జన్మ అమరులు కోరుకునేది, దేవతలు సైతం కోరుకునే జన్మట. అంతటి జ్ఞానం ఉన్నవాడు, అంటే తన జ్ఞానం చేత విజ్ఞానమును పొందగలిగిన ఈ జన్మలో మనం ఏం చేస్తున్నాం? జగత్తు సత్యం అంటున్నాం.
అది ఎప్పటిదాకా? తావత్ సత్యం జగత్ భాతి, తావత్ జగత్ సత్యం భాతి యావన్న జ్ఞాయతే బ్రహ్మ. ఎప్పటిదాకా బ్రహ్మము తెలియబడదో వాడికి జగత్తు సత్యం. ఇది మరీ బాగుంది. ఇంకా బ్రహ్మం తెలిస్తే నేను ఎందుకు ఇక్కడ ఉంటాను అని అంటాడు వీడు. మరి అదే కిటుకు. ఇప్పుడు ఈ బ్రహ్మ శబ్దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. బ్రహ్మం అనే బృహి వృద్ధౌ ధాతువు చేత బ్రహ్మ పదం చూపించిన దాంట్లో ఒక విస్తారమైన అర్థం ఉంది. మన సనాతన ధర్మంలో చీమ కూడా, పిపీలికం కూడా బ్రహ్మయే, పిచ్చుక కూడా బ్రహ్మయే, పూర్ణమైన సృష్టి స్వరూపం కూడా బ్రహ్మమే. ఏం బ్రహ్మం? అక్షరం బ్రహ్మం. ఎట్లా అంటే బృహి వృద్ధౌ ధాతువు ఏం చెప్తుందంటే ఎదుగుట అన్న పదాన్ని అర్థాన్ని చూపించింది అక్కడ. దీంట్లో ఎంత విశాలమైన అర్థం దాగి ఉందో ఈ ధాతువుతో మనం పోల్చి మననం చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. పిపీలికం ఏమవుతోంది? ఏం చేస్తోంది? నర్సరీలో పిల్లవాడు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? నర్సరీలో పిల్లవాడు అక్కడ ఏం చేస్తున్నాడు? స్కూల్లో ఏం చేస్తున్నాడు? పోనీ ఎల్కేజీలో ఏం చేస్తున్నాడు? నేర్చుకుంటున్నాడు, చదువుకుంటున్నాడు, నేర్చుకుంటున్నాడు. అంటే ఆ ఎల్కేజీ దాటి యూకేజీకి వెళ్ళినప్పుడు, యూకేజీ నుండి ఫస్ట్ క్లాస్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాడు? ఏమయ్యాడు వాడు? ఎదిగాడు. ఎదుగుట బ్రహ్మం. అట్లాగే పిపీలికం ఏం చేస్తోంది? పిపీలికం బ్రహ్మ అంటే ఎదుగుతోంది. పిపీలికం అంటే అమీబా ఫ్యూ సెకండ్స్ జన్మది, అదొక మైక్రో ఆర్గానిజం. దాని ఫ్యూ సెకండ్స్ జన్మలో ఏం చేస్తుందంటే, దాన్ని ఎప్పుడైనా మీరు అది ఎవరు చూడరు, మనం చదువుకున్నప్పుడు మైక్రోస్కోప్లో మాత్రమే చూపించబడుతుంది, అందరికీ తెలియదు. అది ఎట్లా ఉంటుంది? దానికి ఇదమిత్తం అనే రూపం కూడా లేదు. ఆ కణం అది ఒక సింగిల్ సెల్డ్ ఆర్గానిజం. అది ఒక ఆర్గానిజంకి ఏముంటాయంటే దాని కాళ్ళు చేతులు అవయవాలు ఏమి ఉండవు, ఒక బాడీ ఉంది అంతే, ప్రోటోప్లాస్మిక్ సెల్. అది ఒక పక్క సెల్ డివిజన్ జరుగుతూ ఉంటే ఇంకో పక్క తింటూ ఉంటుంది, ఒక పక్క తింటూ ఉంటుంది, అదే ఇంకో పక్క దాని బాడీ సెల్ డివైడ్ అవుతూ ఉంటుంది. అంటే ఆహార, నిద్ర, భయ, మైథునములనే ఆ ప్రక్రియలో ఎంతగా ఇండల్జ్ అయి ఉంటుందంటే దానికి అదే పని. ఇంకా దాన్ని ఫ్యూ సెకండ్స్ జన్మలో చేసేది ఏమిటి? తినటం, ప్రత్యుత్పత్తి చేయటం. భయపడేంత దానికి అక్కడ నిద్ర, భయం అనే అంత అవకాశం కూడా లేదు దాని జన్మలో. ఒక పక్క తింటూ ఉంటుంది. దాని డయాగ్రామ్ వేసి చూపిస్తారు మనకు. అమీబా అంటే ఏమిటి? ఒక పక్క తింటూ ఉంటుందట, ఒక పక్క రిప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. చేసి అది ఒక మల్టీసెల్యులర్ ఆర్గానిజం అవుతుంది నెమ్మదిగా. సైన్స్ ప్రకారంగా అయితే దానికి ఒక చార్టే వేసి చూపిస్తేస్తారు. సింగిల్ సెల్ నుండి మల్టీ సెల్యులర్, తర్వాత ఆర్గన్ సిస్టమ్స్ ఎట్లా డెవలప్ అవుతాయని లోపల. అంటే శారీరక ఎదుగుదలతో పోల్చి ఆ ఆర్గానిజమ్స్ని, ఆ జీవులని చూపిస్తున్నారు అక్కడ. అవి ఏం చేస్తున్నాయి? ఎదుగుతున్నాయి అన్నాం. ఆ ఎదిగే క్రమంలో పూర్తిగా ఎదుగుతున్నవి వచ్చిన తర్వాత ఏమైంది? పక్షులు, ఆ తర్వాత ఈదేవి, చేపలు, ఇటువంటి ఆర్గన్ సిస్టమ్స్ని డెవలప్ చేసుకున్నాయి. అంటే మనిషికున్న లోపల ఉన్న అవయవ కూర్పంతా అన్ని ప్రాణులకు ఉండదు, కొన్ని సిస్టమ్స్ మాత్రమే ఉంటాయి వాటికి. అట్లా ఆ క్రమాన్ని బట్టి అక్కడ ఎదుగుదల చూపించుకుంటూ అది శారీరక ఎదుగుదలతో చెప్పాడు. ఆ శారీరక ఎదుగుదల సైంటిస్ట్ చెప్పిన దాంతో పాటుగా అక్కడ ఏం జరుగుతుందో మనం ఒక్కసారి గమనిస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు అమీబా దానికి వ్యవధి లేకుండా తింటుంటుంది, వ్యవధి లేకుండా రిప్రొడ్యూస్ చేస్తుంది, అంటే పిల్లల్ని కంటుంది. వ్యవధి అనే వ్యవధి లేదు అక్కడ, ఒక క్షణం ఆగదు అది. అటువంటి జన్మ నుండి ఎదుగుతూ ఒక ప్రాణి ఎక్కడి దాకా ఎదుగుతుందంటే ఆహారం కోసమే ప్రయత్నం చేసినప్పటికీ కూడా దానికి వ్యవధి వస్తుంది. అంటే పొద్దున్న తింటే మళ్ళీ జరిగేదాకా ఆగుతుంది, అస్తమానం తింటూనే ఉండదు. ఇంకా అస్తమానం మైథున క్రియలో ఉండదు. అస్తమానం మైథున క్రియలో ఉండేవి పంది, పావురం. అదే దృష్టిన మనిషి వచ్చే జన్మలో పంది, పావురం అవుతాడు వాడు. రోజుకో 15 సార్లు అయినా పావురం ఆ పని చేస్తుంది.
అదే దృష్టి వాడు మనిషి జన్మలో అది సాధ్యం కాదు కనుక వాడు పౌరమై పుడతాడు, పందై పుడతాడు, ఒక్కసారి ఇన్ని పిల్లల్ని కంటాడు. అట్లా కప్ప ఎన్ని గుడ్లు పెడుతుందో మీకు తెలుసా? కప్పని డిసెక్ట్ చేస్తే దాంట్లోంచి కొన్ని వేల గుడ్లు వచ్చేస్తాయి. ఒక ఫీమేల్ కప్పని డిసెక్ట్ చేస్తే మాత్రం. ఎప్పుడు ఫీమేల్ కప్ప రావాలని కోరుకోకూడదు. ఆ డిసెక్షన్లో అది వచ్చిందంటే మన ట్రే అంతా దాని గుడ్లతో నిండి ఉంటుంది. అట్లాగూ ఈ క్రమంలో ఆహారము, నిద్ర, మైథునము, భయము, ఈ క్రమంలో ఏం జరుగుతోంది? జీవుడి ఎదుగుదల ఎట్లా ఉందంటే ఆ వ్యవధి వస్తోంది వాడికి. అంటే వాడి ఉనికిని అది చేస్తే తప్ప, అంటే తింటే తప్ప నేనున్నాను అని అనుకోకుండా, తినకుండా కూడా వాడికి ఉండే ఒక వ్యవధి కాలాన్ని ఇస్తుంది వాడి యోని, ఆ జన్మ. అంటే ఇప్పుడు తినుట చేతనే నేను తింటూ ఉన్నానుతోనే నన్ను గుర్తించుకున్నాను అనుకోండి, తినుట లేకపోతే నేను లేను అన్న ఆ ఆభాస నుండి తినుట లేకపోయినా నేను ఉండగలను అని దానికి తెలిసేటట్లుగా, దానికి తెలియదు అయినా తెలిసేటట్లుగా ఒక వ్యవధి వస్తుందన్నమాట. మైథునము అస్తమానం మైథునంగా, దానికి ఒక సీజన్ ఉంటుంది. చాలా యానిమల్స్ అస్తమానం చేయవు, రోజు కూడా చేయవు, దానికి ఒక బ్రీడింగ్ సీజన్ ఉంటుంది. ఆ సీజన్లో మాత్రమే అవి చేస్తున్నాయి. అట్లాగూ ఈ 4 ప్రక్రియల్లో కూడా వ్యవధిని చూపిస్తూ ఎదుగుతుంది ఆ జీవి. ఆ వ్యవధి ఎందుకు వస్తోంది దానికి తెలియాలి. ఈ 4 ఇరుక్కుని ఉన్నావో, ఇవి లేకుండా కూడా నేను అన్న తన ఉనికి తనకు ఉంటుంది అన్న వ్యవధిని చూపించడానికి వాటి లైఫ్ స్పాన్ కూడా అట్లాగే పెరుగుతూ వస్తుంది. కొన్ని సెకండ్స్ నుండి కొన్ని రోజులు ఉండే ప్రాణులు ఉన్నాయి, కొన్ని నెలలు ఉండే ప్రాణులు ఉన్నాయి, మన కాలమానం ప్రకారంగా కొన్ని సంవత్సరాలు ఉండే ప్రాణులు ఉన్నాయి. అట్లాగూ కాల వ్యవధి, వాటి ఆయుష్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఎందుకు? ఏం గుర్తించడం. ఇప్పుడు ఇవన్నీ ఎదుగుతున్న బ్రహ్మమే. ఎట్లాగూ అజ్ఞాతంగా ఎదుగుతున్నాయి. ఆ వ్యవధిని చూస్తూ చూస్తూ ఏం చేస్తున్నా ఆ యోనిలో ఆ ప్రాణి తెలియకపోయినప్పటికీ ఏం చేస్తుంది, ఈ యోని యొక్క సత్యత్వాన్ని కాదని తన ఉనికి యొక్క సత్యత్వాన్ని గుర్తించడానికి తను ఉన్నత జన్మకి వెళ్తోంది. ఇది కాదు అని నెట్టేసి వెళ్తోంది. అది ఈరోజు మనకు అర్థం కాలేదు, ఈ మనిషి దాకా వచ్చినా అర్థం కావటం లేదు. కానీ సృష్టి క్రమంలో అదే జరుగుతోంది. వద్దు, నాకు ఇది వద్దు అని ఆ పరిస్థితులను, స్థితిగతులను ఏది అది కోరి చేరింది. యోని అంటే అది కోరి చేరింది, అక్కడ కావాలని ఆ జన్మకెళ్ళింది. ఆయా సంస్కారము ప్రవృత్తుల ప్రభావం చేత కావాలనుకొని ఎంచుకొని వెళ్తుంది ఏ జీవి అయినా సరే. ఏ వాసనలు ఉంటే అవే. ఇప్పుడు మనుషులందరూ మళ్ళీ మనుషులై పుడతారని గ్యారంటీ ఏం లేదు. గ్యారంటీ కాదు, అసలు పుట్టరు. ఎందుకు? వాడు ఎటువంటి ప్రవర్తన చేస్తున్నాడో ఆ ప్రవర్తనకు అనుగుణంగా జీవితమంతా, జీవితపు అనుభవాన్నంతా కూడా సంస్కార రూపంలో పొందుతాడు. ఆ సంస్కారాన్ని అక్కడ ఇన్వెస్ట్ చేసి పెట్టుబడిగా పెట్టి జన్మను పొందుతాడు. ఊరికే వస్తుందా? అక్కడ మార్కెట్లో 84 లక్షల జీవరాశుల గర్భాలు ఉన్నాయట. ఏది కావాలో ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు? ఎవరు నిర్ణయిస్తారనుకుంటున్నారు? ఎవరు లేరు అక్కడ. ఏ బ్రహ్మదేవుడు ఒక బొమ్మను తయారు చేసి అందులో పారేయటం లేదు. ఈ జీవుడు ఎదుగుతూ వీడి సంస్కారాన్ని, ఏ సంస్కారము, ఇప్పుడు ఈ సంస్కారం కూడా ఎట్లా ఉంటుందంటే జీవిత అనుభవం అంతా కలిపి ఒక సంస్కార రూపం అని మనం ఇప్పుడు అన్నాం. కానీ వీటన్నిటినీ కూడా సిద్ధాంత రూపంలో తయారు చేసుకుంటాడు మనిషి. ఎన్ని సిద్ధాంతాలు ఉన్నాయి చూసారా మీరు లోకంలో? ఒకసారి లౌకికమైన సిద్ధాంతాలు, ఆధ్యాత్మికానికి వస్తే కూడా ఇక్కడ కూడా సిద్ధాంతాలతో రాద్ధాంతమే. స్వానుభవాన్ని చూసి స్వానుభవంలో తెలుసుకునే జ్ఞానం కంటే ఎక్కువగా కల్ట్స్, లోకంలో కనిపించే కల్ట్స్ అన్నీ ఎట్లా వచ్చినాయి? అవన్నీ ద్వైత, విశిష్టాద్వైత, అద్వైత, శాక్తేయ, ఇంకెన్నున్నాయో ఏమో కానీ ఇవన్నీ ఎట్లా వస్తాయి? సిద్ధాంతాలు. అంటే జీవితపు అనుభవాలను ఒక సంస్కారాన్ని గుర్తించకుండా, స్వానుభవ సంస్కారంగా గుర్తించకుండా సిద్ధాంత రూపంలో చేసుకొని మళ్ళీ దాన్నే చేరతాడు. యోని అంటే అర్థం అది. అట్లాగే పశుపక్షాది జన్మల్లో ఏమైంది? ఇప్పుడు ఆకలిగా ఉన్న పులి దగ్గరికి వెళ్ళి మనం ఉంటే అది మిమ్మల్ని ఎట్లాగైనా చంపేస్తుంది. దాని కడుపు నిండి ఉంటే మీరు ముందున్నా అదేం చెయ్యదు. అప్పుడే తినేసి వచ్చింది అనుకోండి, అది ఏం చేస్తుంది? ముందుగా మనిషి ఉన్నా కూడా చంపదు వాడిని. అది పగబట్టదు. ఏ ప్రాణి పగబట్టదు, మనిషి తప్ప. పగలు గిగలన్నీ మనకే ఉన్నాయి. పగలు ప్రతీకారాలు, గిగలు కూడా కాదు, అన్నీ మనిషి జన్మలోనే. అట్లాగే ఏం చేస్తుంది? ఆ వ్యవధి తీసుకొని అది ఎదుగుతుంది.
ఇప్పుడు ఆ వ్యవధి కాలంలో ఏ అవకాశం ఉంది దానికి? ఇది చేయకుండా కూడా నేను ఉండగలను, దానికి ఒక అవకాశం ఉంది. అది గుర్తిస్తుందా లేదా తర్వాత. కానీ అక్కడ ఏమైంది? అది బ్రహ్మముగా వస్తుంది, బ్రహ్మం అయ్యింది అది. అంటే స్వతసిద్ధంగా జీవుడికి లక్షణం ఏమిటి? తాను బ్రహ్మస్వరూపుడు. ఎదగటమే తన స్వరూపం. ఎదుగుట అంటే సైంటిస్ట్ చెప్పినట్లుగా శారీరక పరివర్తనలో కాదు, ఇది కేవలము ఒక సంస్కార రూపపు పరివర్తనయే జీవుడిది. జీవుడి స్వరూపం అది. సంస్కార రూప పరివర్తనతో ఎదుగుతూ వస్తున్నాడు. ఆ ఎదుగుదలలో ఇప్పుడు అవకాశం ఇస్తుంది ఒక్కొక్క యోని మారినప్పుడల్లా దానికి. ఇప్పుడు ఏ యోనిలో అయితే మనం ఈ అంతగా ఎదగటం అన్న ఒక క్రమాన్ని ఇప్పుడు మనం మనిషి జన్మెత్తి ఇదంతా స్టడీ చేసి చెప్తున్నాం, లేకపోతే వాటికి ఇవన్నీ తెలియవు కదా. అట్లాగే ఇప్పుడు మనిషి జన్మలో ఎంత అవకాశం ఉంది. మళ్ళీ ఈ 4 తిరగాడుతున్న వాడికి భూత భవిష్యత్ వర్తమాన కాలాలతో సహా జగత్తు సత్యంగా భాసిస్తుంది. ఎందుకు? వాడి ఎదుగుదల తనకు అవ్యక్తమైంది. మయాతతం ఇదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన. అవ్యక్తంగా స్వామి అందరిలో ప్రవర్తించి వాడు ఎదిగేటట్లు చేశాడు. స్వామి అంతర్యామి రూపంలో మనను వెన్నంటి ఉన్నాడు. ఎప్పుడు నువ్వు గురువు దగ్గరకు వచ్చి శ్రవణం చేసి మళ్ళీ అక్కడ కూడా నిన్ను వెన్నంటే ఉన్నాడు, కానీ విడిచిపెట్టలేదు ఎప్పుడు కూడా. విడిచిపెట్టడం పట్టుకోవడం అనే భాషలో మనకు ద్వైతం కనిపించినా అది అద్వైతంలోనే మాట్లాడుతున్నాం మనం. అంటే తన స్వతసిద్ధ లక్షణం తనను విడిచిపెట్టదు. ఉప్పుకు ఉప్పదనం పోతే ఉప్పు అంటామా దాన్ని? ఉప్పు అంటేనే ఉప్పదనం. ఉపదనమే దాని స్వభావ లక్షణం. ఎట్లాగో జీవుడు అంటేనే బ్రహ్మము, స్వభావ లక్షణమే వాడు ఎదుగుట. ఎదుగుట అన్నది లేకపోతే వాడు జీవుడు కాదు, ఏం కాదు. ఇప్పుడు ఇప్పటిదాకా ఈ మానుష్య జన్మ ఎత్తేదాకా కూడా ఆ ఎదుగుదల అవ్యక్తంగా ఉంది. ఇప్పుడు సాధారణ మనుషులకు అందరికీ కూడా అంతే అవ్యక్తం అది. ఎందుకు? లోకంలో అందరూ ఏ ఆశతో, ఇందాక మనం మాట్లాడుకున్న ఆశతో బ్రతుకుతున్నారో ఆ ఆశ లౌకికమైన ఒక ఆశ కాదు, నిజానికి అది నేను బాగుపడతాను, నేను బాగా ఉంటాను అనే ఒక ఫ్యూచర్, ఒక భవిష్యత్ కాలపు ఆశ నడిపిస్తుందని ఇందాక మనము విచారణ చేసుకున్నాము. ఆ ఆశ దేని గురించి అనుకుంటున్నారు? జీవుడుగా తన ఎదుగుదలను అవ్యక్తంగా అంటే మసకగా గుర్తించి తాను బాగుపడతాడు. బాగుండుట అనేది తన స్వభావ లక్షణం కనుక ఆ బాగును కోరి చేస్తున్నాడు. మనమేమనుకుంటున్నాము? సంసారాన్ని కోరి చేస్తున్నాడు అనుకుంటున్నాం. సంసారానికి అది సెల్ఫ్ ల్యూమినస్ ఆబ్జెక్ట్ కాదు. ఇక్కడ మనం వస్తున్నాం ఇక్కడికి. సెల్ఫ్ ల్యూమినస్ ఆబ్జెక్ట్ అంటే తనకు ప్రకాశం లేదు. ముత్యపు చిప్ప మెరవాలన్నా తనకేం ప్రకాశం లేదు అక్కడ. ఆభాస కల్పించిన, వెండి యొక్క ఆభాస కల్పించిన సూర్యరశ్మి యొక్క ప్రకాశం పడింది. సూర్యరశ్మి యొక్క ప్రకాశంలో వీడి ఆశ అన్న ప్రకాశం ఇంకోటి చేర్చాడు వీడు, అప్పుడు అది వెండిగా భాషించింది. భౌతికమైన ప్రకాశం ఏమిటి అక్కడ? ముత్యపు చిప్ప మెరవటానికి సూర్యరశ్మి. అభౌతికమైన ప్రకాశం ఏమిటి అక్కడ? అది వెండిగా కనిపించటానికి ఆశ. ఇప్పుడు అది స్వతసిద్ధమైన మెరుపు కలది, ప్రకాశం కలది కాదది. అట్లాగే ఈ జగత్తు ఈ సంసారం కోసం ఏ జీవుడైతే ఇంతగా కృషి చేస్తున్నాడో తీరిక లేకుండా, ఓపిక లేకుండా కల్పించుకుంటాడు వీడు. ఇంకా పెద్ద పాయింట్ ఏమిటంటే, ఎవరికంత ఓపిక ఉంది ఇక్కడ? చెప్పండి, ఇంత కష్టపడడానికి ఎవరికంత ఓపిక ఉంది? అయినా తప్పదనుకొని చేస్తున్నాడా లేదా? ఎవరో లాగుతున్నట్లు, ఎవరో తనను ప్రేరేపణ చేస్తున్నట్లు ఎవరు చేసేది అనుకుంటున్నారు? తన స్వతసిద్ధమైన బ్రహ్మ లక్షణమే ఆ పని చేస్తుంది. బలాదివ నియోజిత అని అడుగుతాడు. ఎవరు? అర్జునుడు. ఎవరు మాధవ నన్ను ప్రేరేపణ చేస్తున్నారని అయేం ఎరగని అమాయకుల్లాగా, మనలాగా. అథ కేన ప్రయుక్తోయం, దేని చేత ప్రేరేపింపబడి? మీరు ఆలోచించండి ఒక్కసారి. అట్లా బయటికి చూసి మనమందరం అంటే ఏదో సాధన అని మాట్లాడుకుంటున్నాం, కానీ ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంత కష్టపడి వీడు ఎట్లా పని చేస్తున్నాడు, వీడికి అంత శక్తి లోపల ఎక్కడి నుండి వస్తుంది అసలు?
దేహం ఎట్లా సహకరిస్తుంది ముందు వాడికి? సంసారము స్వతసిద్ధమైన ప్రకాశం కలది కాదు. అది వీడిని మోటివేట్ చేయడానికి, ప్రేరేపణ ఇవ్వడానికి. దానికి ఆ ప్రకాశమే లేదు. అది బ్రహ్మ ప్రకాశం. ఎదుగుట అన్న జీవుడి యొక్క స్వభావ లక్షణ ప్రకాశం. అది వాడిని మోటివేట్ చేస్తుంది. అమీబా నుండి మనిషి, అమీబా నుండి మనిషి అని ఇన్నిసార్లు మనం మననం చేసిన ఆ క్రమం మనం ఎప్పుడైనా దర్శనం చేయాలంటే ఈ జన్మ జీవితంలోనే, ఈ గడిచిన మన జన్మ జీవితంలోనే ఒక్కసారి మన పూర్వపు స్థితి నుండి సాధకుడిగా ఎదిగినవాడు, సాధకుడిగా అయినవాడు, సాధన చేస్తున్నాను అనుకుంటున్నవాడు తన ఏదీ తెలియని తన స్థితి నుండి ఇప్పటిదాకా తన జీవిత క్రమాన్ని ఒక్కసారి మననం చేస్తే కనిపించదా స్వామి ఎట్లా వెన్నంటి ఉన్నాడో? ఆ తపన తీర్చేదాకా, ఆ తపన తీర్చే గురువు దగ్గరికి నిన్ను చేర్చేదాకా, ఏ రోజైతే ఆత్మయే సత్యం జగత్తు లేదన్న మాట విని పొంగిపోయావో ఆ సేద తీరే మాట వినేదాకా నిన్ను నడిపించింది ఎవరు? పూర్వజన్మల్లో గడిచిన సంసార తాపం అంతా ఈ జన్మల్లో తాను ప్రయత్నంగానో అప్రయత్నంగా కూడా జరుగుతుంది కొంతమందికి. తానేమీ అడగకపోయినా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడితే మలుపు తిరిగిపోతుంది జీవితం. ఎవరది? తన స్వతసిద్ధ లక్షణం, స్వయం ప్రకాశమైన తన లక్షణం. ఈ అంశమును బాగా గుర్తించాలి. సంసారమునకు స్వయం ప్రకాశం లేదు, అది నిన్ను ప్రేరేపణ చేయటం లేదు. ఇంకా నువ్వు ఈ రోజు నుండి ఆలోచించు, జీవుడిగా ఎదుగుతున్న ఓ సాధకుడా, నిన్ను ఏం ప్రేరేపణ చేస్తే నువ్వు జగత్తు సత్యం అని పరిగెత్తుతున్నావు? ఏ ఆశ అనుకుని నువ్వు మాట్లాడావో ఆ ఆశకు అంతర్లీనమైన అర్థం ఏమిటి? ఈ చిన్న అంశమును ఎప్పుడు ఎరుకలో గుర్తించి నడుస్తూ ఉంటే జీవితంలో బయట జగత్తులో తన సంసారం ఎట్లా తనకు వదలటం లేదు, వ్యవహారం ఎందుకు వదలటం లేదు. సాధకుడిగా ఎంతో తపన జిజ్ఞాస ఉన్నా కూడా అందరికీ సంసారం వదిలిపోదు, ఒకసారిగా వదిలిపోదు. శ్రవణమే చేస్తున్నా, సాధన చేస్తున్నాను అనుకుంటున్నప్పటికీ కూడా ఇంకా అందులో ఇరుక్కొని ఉంటాడు. చిన్న అంశాన్ని అక్కడ ప్రయోగం చేయండి. ఏమిటంటే సంసారులైనా బ్రహ్మచారులైనా ఎవరైనా సరే సాధకులైన వాళ్ళు ఏం ప్రయోగం చేయాలంటే, ఏ ప్రేరేపణ నన్ను ముందుకు తీసుకెళ్తుందో దాన్ని గుర్తించు. ఇప్పుడు రేపు అన్న ఒక భవిష్యత్తు, సంసారులకు ఎట్లా పిల్లలు ఉంటారు, పిల్లలు ఉంటే వాళ్ళను ఏదో ఒక రకంగా సెటిల్ చేయటం అనే మన భాషలో వాళ్ళను ఏర్పాటు చేయాలి, వాళ్ళ లౌకిక జీవితాన్ని ఏదో అంతవరకు నా కర్తవ్యం అని అనేసుకొని. ఎందుకంటే మనకు దీనికి 2 ఉపమానాలు ఏముంటాయంటే, కాళ్ళకు చుట్టుకున్న పాము కరవక మానదు అని చెప్పుకుంటాం ఒకటి, ఇంకొకటి విడువబడిన బాణం అంటారు ప్రారంధానికి. ఆ బాణాన్ని ఆపలేము. అట్లా అనుకుని మనం ఏ గృహస్థాశ్రమ ధర్మాన్ని, సంసార చక్రాన్ని ఒప్పుకొని ముందుకు వెళుతున్నామో అక్కడ ఒక చిన్న అంశమును గుర్తించాలి. ఇక్కడ బోధ ప్రకారంగా ఇంకా స్వానుభవం రాకపోయినా గురువు వాక్యం ప్రకారంగా ఏమిటి, జగత్తునకు ఒక స్వయం ప్రకాశమైన వెలుగు లేదు, అది నన్ను ప్రేరేపణ చేయలేదు. ఈ సంసారాన్ని నేను నడిపించడానికి ప్రేరేపణ చేస్తున్న లోపల ఉన్న ఏముందో అది ఇంకా తెలియకపోయినా సరే, ఏదుందో దాన్ని గుర్తించే ప్రయత్నం. నేను నా పిల్లలు సెటిల్ అయ్యేదాకా నేను దీన్ని వదలలేను అని దేన్ని నేను అనుకున్నాను, సత్యం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది సత్యం అనుకుంటున్నాను ఇప్పుడు, అందుకని కదా విడవలేకపోతున్నాం. లేకపోతే స్వప్నం వంటిదే జాగృతి అన్న తర్వాత ఇంకేముంది? మనము ఎప్పుడైనా కూడా స్వప్నంలో ఎట్లా వచ్చినా సరే ఆ స్వప్నాన్ని ఆల్టర్ చేయడానికి, మార్చడానికి ప్రయత్నం చేస్తాము. బాగుపడుతుంది అని బాగుపరచడానికి ఏమైనా ప్రయత్నం చేస్తామా దాన్ని? ఎందుకు చేయని చెప్పండి. ఊహ అబద్ధం ఎట్లా ఉంటే ఏమిటి? ఊహ అబద్ధం ఎట్లా ఉంటే ఏమిటి? దాంట్లో బాగుపడ్డా అదేం సత్యం కాదు, పతనమైనా అదేం సత్యం కాదు, 2 సత్యం కాదు కదా. అందుకు మనం దాన్ని మార్చాం. అది అయిపోయేదాకా ఏదో ఆగుతుంది అనుకొని మనమేం అనుకోం కదా.
అట్లాగే ఈ జగత్తును బాగుపరిచే ప్రయత్నం చేయటంలో ఊహ అయిన దాన్ని నేను ఇప్పుడు నా సంసారాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేసి ఏం ఉద్ధరించబోతున్నాను? మనం చక్కదిద్దటం అంటే ఏం చేస్తామంటే లౌకికంగా స్థితిగతులలో ఒక సామాజిక వ్యవస్థలో మనం ఎందులో బ్రతుకుతున్నామో దానికి అనుగుణంగా మనం అమరినట్లుగా సమకూర్చుకోవటం మనం చేసే ఉద్ధారకం, అంతే కదా. ఈ సమాజంలో మనం బ్రతుకుతున్న సమాజంలో పిల్లలు మన సమాజం దేన్ని ఉన్నతమైన చదువు అనుకుంటుందో అది చదవాలి వాడు, అంతే కదా. ఈ సమాజం దేన్ని ఉన్నతమైన ఉద్యోగం అనుకుంటుందో అది చేయాలి వాడు. ఎందుకు? బ్రాహ్మణ జన్మను ఎత్తి కూడా పరిచర్యాత్మకం కర్మ చేస్తాడు వాడు. పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి, శూద్రుడికి విధింపబడింది అది సేవ చేయటం. ఇప్పుడు ఈ ఉన్నతమైన బ్రాహ్మణ జన్మను ఎత్తి బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళు కూడా బ్రహ్మ విద్యను అభ్యసించకుండా ఇదేదో తక్కువ అనుకొని బయట లౌకికంగా సామాజిక వ్యవస్థ దేన్నైతే గొప్పదనుకున్నారో అమెరికాకి వెళ్ళి వాడి కూడిగం చేయడాన్ని ఒప్పుకుంటారు. చాలా గొప్ప. ఇప్పుడు పరిచర్యాత్మకం కర్మ వాడు గుర్తించటం లేదు. అది ఒకటి కింద జీతం కోసం నేను పని చేస్తున్నాను, బ్రాహ్మణుడికి అది శోభించదు. వాడు బ్రహ్మ జిజ్ఞాస కోసం పుట్టినవాడు, వాడి సంస్కారం అంత ఉన్నతమని ఆ కులంలో వాడిని చేరిస్తే వీడేమైనాడు? వాడి స్థితి నుండి జారాడు. అదే శూద్ర జన్మను ఎత్తినైనా సరే బ్రహ్మ జిజ్ఞాసను చూపించి బ్రహ్మజ్ఞానమును అభ్యాసం చేస్తే వాడు బ్రాహ్మణుడే అవుతాడు, ఎదిగినవాడే, పూర్ణంగా ఎదిగినవాడే అవుతాడు. అంటే సృష్టిలో అత్యున్నతమైనది ఏదో జీవుడికి విధింపబడింది, అది చేసిన వాడవుతాడు. ఇప్పుడు మనం చేస్తున్న ఉద్ధారకం సంసారంలో ఏమిటి? లౌకిక సామాజిక వ్యవస్థ ప్రకారంగా స్థితిగతులను ఒప్పుకోవటం. ఇది సాధిస్తున్నాం. ఒక్కసారి గుర్తించండి, ఇది సాధించినంత మాత్రం చేత ఏ బాగుని నేను కోరుకుంటున్నానో ఆ బాగు అనేది నాకు కానీ నా వాళ్ళు అనుకోబడే భార్యకు, పిల్లలకు కానీ ఎవరికైనా నా కుటుంబ సభ్యులకు వస్తుందా? ఇన్నాళ్ల నీ జీవిత అనుభవం ఏం చెప్పింది? ఏమైనా బావుకు తిన్నామా? నేను చదువుకున్నాను, ఇంజనీర్ అయ్యాను, మంచి ఉద్యోగం సంపాదించాను, నెలకు ఎన్నో లక్షల జీతం వస్తోంది, రేపు నా పిల్లలకి ఇదే గమ్యంగా చూపించబోతున్నాను, వాళ్ళ టార్గెట్ అది, అంతే కదా. మనం పిల్లలకు చేసే అంతకన్నా బోధం ఏమైనా ఉందా? 10th క్లాస్ చదివిన ప్రతి వాడిని వాళ్ళని ఒక ప్రశ్న వేసి విసిగిస్తారు. ఏమిటది? ఈ లోకంలో జోక్గా కూడా చెప్తారు, వాట్ నెక్స్ట్, వాట్ నెక్స్ట్. వాడిని ప్రశాంతంగా బ్రతకనివ్వరు. ఇప్పుడు నువ్వు ఒక గోల్ని సెట్ చేసుకో, ఇదే కదా ఎడ్యుకేషనిస్ట్, మోటివేషనల్ స్పీకర్స్ అందరు చేసేది అదే కదా. వాట్ నెక్స్ట్? ఈరోజే నువ్వు దానికి పునాది వేయి అని నేర్పిస్తామా? ఈ పునాది వేసుకొని బిల్డింగ్ కట్టిన వాడు ఎవడు బావుకు తిన్నాడో వాడు ఒక్కసారి మాట్లాడాలి అక్కడ. ఏం సాధించావు లోకంలో? ఒక పెద్ద స్పోర్ట్స్ పర్సన్ అయ్యాడు వీడు. దాంట్లో స్పోర్ట్స్లో హైయెస్ట్ ఏమిటి? ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ వచ్చింది. ఆ తర్వాత ఏమైంది? నీ మెడల్ తన్ని ఇంకొకటి మెడల్ తెచ్చుకున్నాడా లేదా? వచ్చే సంవత్సరం నీ రికార్డ్ బద్దలు కొట్టాడా లేదా? లేదా నువ్వే చేసినా నీ రికార్డ్ని నువ్వే బద్దలు కొట్టుకున్నావా లేదా? అంటే ఒకప్పుడు నీకు గోల్డ్ మెడల్ సాధించి పెట్టిన ఆ ప్రయత్నము అల్పమైందా లేదా? ఏదైనా గొప్పగా సాధించబడింది ఏదైనా సరే ఇంకొకటి వచ్చి దాన్ని అల్పం చేస్తున్నాడా లేదా? ప్రతి గీత పక్కన ఇంకొకటి వచ్చి పెద్ద గీత గీస్తున్నాడా లేదా? ఇప్పుడు అక్కడ నువ్వు పొందింది ఏముంది? ఇది ఎదుగుదల అని అన్నాం అనుకోండి, మనం ఇది కూడా బ్రహ్మమే అని అంటే ఇది బ్రహ్మం కాదు. బ్రహ్మం ఎట్లా ఉంటుంది? దానికి పతనమే లేదు. ఏది పతనం లేదో, ఏది మార్పులు చెందదో, ఏది సర్వకాల సర్వావస్థల్లో సమానంగా నీకు అనుభవంలో తెలుస్తుందో అది బ్రహ్మం. ఆ ఎదుగుదల బ్రహ్మం. ఏ ఒక్క తల్లిదండ్రులైనా పిల్లలకు సంస్కారం గురించి చెప్తున్నారా? ఆ పదమైనా ఉందా లోకంలో ఎక్కడన్నా? జీవుడు ఎదిగే సంస్కారం గురించి ఎక్కడ మనం ప్రయత్నం చేయటం లేదు. ఇప్పుడు గృహస్థులు ఏం గుర్తించాలి? తల్లిదండ్రులుగా ఒక బాధ్యత గుర్తించండి. మీ జీవితంలో మీరు సాధించింది మీకేమైనా తృప్తిని, పూర్ణత్వాన్ని ఇచ్చిందా? నువ్వు రేపు నీ పిల్లలకు అదే ఇవ్వబోతున్నావు. అదే చూపించి నేను మోసం చేస్తున్నానా, నిజం చెప్తున్నానా? ఒక్కసారి మనస్సాక్షి ఉంటే అడిగితే తెలుస్తుంది. ఆ ప్రతి తల్లిదండ్రికి ఇది అనుభవ సత్యం. ఇది కాక ఏది తెలుసుకుంటే జీవుడు జనన మరణ ప్రవాహ రూప ఈ సంసార చక్రం నుండి బయటికి వచ్చేస్తాడో అది చెప్పాలి.
అది చెప్తే తండ్రి హరిచేరు మనయడి తండ్రి తండ్రి, ఆ తండ్రియే తండ్రి. తండ్రి అమెరికా వెళ్ళమనేది తండ్రి తండ్రి కాదు. అవుతాడా? రాక్షసుడు అవుతాడు. ఎందుకు? అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారో ఒక చిన్న ఐడియా ఉందా మీకు? ఆ సంస్కారం ఎంత నీచంగా ఉందో ఎవరికైనా తెలుసా? అంత దాచబడుతుంది. ఇప్పుడు మన దగ్గరకు కూడా అదంతా వచ్చేస్తే అందరికీ తెలుస్తూనే ఉంటుంది. మనము కేవలము ఈ వస్త్రధారణ రూపంలో, అలవాట్ల రూపంలో చూస్తున్నాము. లోపల కల్చర్ అనేదే పతనమై చచ్చిపోయి బ్రతుకుతున్న శవాలు వాళ్ళు. పశుతుల్యమైన జీవితం. అదేదో వాడు నాగరికత అంటాడు, వాడు అనటం మనం ఒప్పుకోవటం. కనుక ఇక్కడ సూచన ఏమిటంటే, ఏది నడిపిస్తోందో ఆ నడిపించే బ్రహ్మమునకు 2 విశేషణాలు చూపించి చెప్పారు ఇక్కడ శంకరులు. ఎందుకంటే బ్రహ్మపదం అనేది అనుభవైక వేద్యం, అది మాటల్లో చెప్పదగింది కాదు. బోధ అంతా ఏం చేస్తుంది? బ్రహ్మమును గురించిన లక్షణాలను వివరించగలుగుతుంది. అంతేగాని శ్లోకాలైనా గురువైనా బోధను వివరించి చెప్పగలరు. కానీ అనుభవ సత్యం ఏదో అది బ్రహ్మం. ఎందుకంటే ఒక ఉపమానము, సామాన్య ఉపమానము రుచి ఎట్లా తెలుస్తుంది ఎవరికైనా? తింటే. వివరిస్తే రుచి తెలియదు, చూస్తే రుచి తెలియదు. ఆస్వాదన అన్న అంశమును అక్కడ ఆ జీవుడి రసనేంద్రియంతో ప్రయోగించేదాకా ఆ పదార్థం యొక్క రుచి తెలియదు. మళ్ళీ వాడు చెప్పాలనుకోండి, ఏం చేస్తాడు? పోయిన వారం ప్రవచనం అంతంలో ఒక పదం వాడాం, మూకాస్వాదనవత్. అంటే మూగవాడు ఆస్వాదన చేస్తే వాడు చెప్పలేడు తిరిగి. ఏం చేస్తాడు? వాడి మొహంలో మనం దాన్ని చూడగలం అంతే. వాడి తృప్తిని, ఆస్వాదనను, ఆనందాన్ని చూడగలం అంతే. బ్రహ్మం అంతే. అయితే లక్షణములతో సహా సంస్కృత భాష దాన్ని వర్ణించి చెప్పగలదు. అంటే పూర్ణంగా జీవుడు దాన్ని అవగాహన చేసుకునే స్థాయికి తీసుకెళ్ళగలదు. ఆ జీవుడి కించిత్ మాత్ర ప్రయత్నం చేత ఈ బోధను విని వాడు అందుకోగలడు. అట్లాగే ఇక్కడ బ్రహ్మమునకు 2 విశేషణ పదాలు చూపించారు ఇవాళ శంకరులు. సర్వాధిష్టానం అద్వయం. సర్వ అధిష్టానమైన లక్షణము అద్వయం అన్న లక్షణము. 2వది మారు రూపం లేదు దానికి. బ్రహ్మమునకు మారు రూపం లేదు. ఇప్పుడు లోకంలో ఈ సెల్ఫ్ ల్యూమినస్ ఆబ్జెక్ట్ అన్నాము, లేదా ప్రకాశంను అరువు తీసుకునే ప్రకాశించే పదార్థాలు, ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఏ పదార్థమైనా అరువు తీసుకుని ఒకవేళ దాన్ని ఆ వెలుగుని కాసేపు ప్రకాశింపజేసినా, ఇప్పుడు మనకు ఇవి రేడియం స్టిక్కర్స్, రేడియం విగ్రహాలు తయారు చేస్తున్నారు. ఆ విగ్రహాలు ఎట్లా ఉంటాయి? ఇంట్లో పెట్టుకుంటే మనం దీపం వేసి ఉన్నంతసేపు కూడా ఆ లైట్ అబ్జర్వ్ చేసుకుని మనం దీపాలు ఆర్పేసిన తర్వాత కూడా అది కాసేపు అట్లా వెలుగుతూ ఉంటుంది. అవన్నీ దేవుడి విగ్రహాలుగా చేస్తే అదేదో మనం చాలా బాగుందనుకొని తీసుకొని పెట్టేసుకుంటున్నాం. అంటే అది అయినా ఎంతసేపు ఉంటుంది? కాసేపు మాత్రమే ఆ వెలుగుని తీసుకొని చూపించగలదు. కానీ దానికి స్వయం ప్రకాశం అక్కడ లేదు. అంటే వెలుగుకు మారు రూపంగా అది ప్రకాశించలేదు ఎప్పటికీ. కాసేపు తాత్కాలిక భ్రాంతి మాత్రమే. అట్లాగే మనము స్వకాలం చేయాలన్నా ఏ పదార్థాన్నైనా సరే ఆ సమయానికి తాత్కాలికంగా దాన్ని పలికించి అక్కడ ఆ విషయంలో వర్తించగలం, వర్తమానం చేయగలం. కానీ ఆ విషయమునకు మన ప్రకాశాన్ని పూర్తిగా ఇవ్వలేము, ఎప్పటికీ అది తీసుకోలేదు. దానికి ఆ సత్తా లేదు. అది అద్వయ స్వరూపం. బ్రహ్మము అద్వయ స్వరూపం. ఎదుగుదల అన్న అంశమును కాపీ కొట్టి ఎక్కడెక్కడ నువ్వు లోకంలో ఈ లౌకిక ప్రయోగాల్లో ఆ యుక్తిని ప్రయోగించినా అది ఎదుగుదల ఎప్పటికీ కాదు. ఆ ఎదుగుదలకు ఎప్పుడూ పతనమే కనిపిస్తోంది గమ్యం. కానీ జీవుడిగా బ్రహ్మముగా ఎదుగుతున్న, సంస్కార రూపంలో ఎదుగుతున్న జీవుడికి పతనం అనేదే లేదు. ఇది అద్వయం బ్రహ్మ. సర్వాధిష్టానం అద్వయం. అధిష్టానమే అద్వయమై ఉంది. ఇది ఎట్లాగో అర్థం చేసుకుందాము. మనస్సు ఊహిస్తే జగత్తు వచ్చింది అంటే మనకు ఎప్పుడైనా నమ్మశక్యంగా ఉందా అంటే అది కనిపించదు. ఎందుకు? మనస్సు జగత్తులో కనిపించే ఈ భ్రాంతి అంతా కూడా మనకు వస్తుజాల రూపంలో. ఈ మాటని చాలాసార్లు మననం చేస్తున్నాము. ఈ కనిపించే జగత్తంతా కూడా పంచ జ్ఞానేంద్రియముల గ్రహింపులో సత్యంగా భాసిస్తోంది. అది లేకపోతే ఆ జగత్తు లేదు. అంటే శబ్దస్పర్శ రూప రసగంధములకు గ్రహింపుగా అంది అది నీకు సత్యంగా కనిపిస్తుంది. ఏ వస్తువు అయినా సరే, విషయం అయినా సరే.
కానీ ఇది నిజానికి బయటగా ఉండి నువ్వు గ్రహిస్తున్నది కాదు. జగత్తుని నువ్వు చూస్తున్నది జగత్తు కాదు, నీలోంచి వస్తున్నది జగత్తు అని గుర్తించడానికి మనస్సు ఊహిస్తే జగత్తు వస్తుంది, లేకపోతే లేదు అని అనుకుందాం కాసేపు. ఈ మాట అర్థం కావాలంటే ఈరోజు స్థితిగతులు, ఈ లోకంలో కనిపిస్తున్న స్థితిగతుల్లో టెక్నాలజీతో పోల్చి మనం కాస్త ఆ ఉపమానం తీసుకుంటే బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మనిషి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒకటి డెవలప్ చేశాడు. మీకు ఐడియా ఉంది కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? కొన్ని డివైజెస్ తయారు చేస్తే, అంటే ప్రోగ్రామ్డ్ డివైజెస్, ఇది వరకే దానికి ఇచ్చిన డేటా ప్రకారంగా దాన్ని ప్రోగ్రామ్ చేస్తే ఆయా డివైస్ని దేనికోసం తయారు చేస్తాడో ఆ ప్రోగ్రామ్ ద్వారా అది పనిచేస్తుంది. ఇది మనకు అర్థమవుతుందా? ఇప్పుడు టెక్నాలజీ ఎంతగా డెవలప్ అయిందంటే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంతకాలం గూగుల్ ఉందనుకోండి, ఏం చేస్తుంది? మనం ఏదైనా సెర్చ్ చేస్తే టక్కన ప్రత్యక్షం అవుతుంది అక్కడ, అంతేనా? ఏం సెర్చ్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. మనకు కావాల్సింది ఏదైనా సరే, ఎంత గొప్పది అడిగినా సరే, వాట్ ఈస్ సత్ అని అడగండి, దాన్ని ఎగ్జిస్టెన్స్ అంటుంది, అది దానికి ఏదో తెలిసినట్లు. ఎట్లా ఈ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది? ఇది ఫీడెడ్ ప్రోగ్రామ్. దానికి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల అది ప్రోగ్రామ్ చేయబడింది కాబట్టి అది అట్లా పనిచేస్తుంది, బాగా అర్థమవుతుంది. ఇది కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది ఆర్టిఫిషియల్ అనే పదం వాడబెట్టుకున్నాడు, మనమేం దాన్ని అనక్కర్లేదు. ఇంకా ఇది మనకు ఒకటి అర్థమైంది కదా. ఇప్పుడు ఇంకా డెవలప్మెంట్ ఎట్లా ఉందంటే, రాను రాను ఇప్పుడు ChatGPT వచ్చిందట, మీకు తెలుసా? దానికి ఏముంది? గూగుల్ కంటే ఎక్కువగా ప్రోగ్రామ్ డిక్టేట్ చేస్తుందా? అడిగిన దానికి సమాధానం ఇవ్వటమే కాకుండా దానికి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏమిటంటే జనరేటివ్ కేపబిలిటీ అని దానికి ఒకటి ఉంది అట. ఏమో వీడికి అవన్నీ తెలియదు, తెలుస్తున్నాం బయట నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే. జనరేటివ్ కేపబిలిటీ అంటే ఏమిటంటే, ఇన్నాళ్ళు గూగుల్ ఏం చేసిందంటే, మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగితే దానికి సంబంధించిన వివరాలు ఉన్న ఆ బ్లాగ్స్ని చూపించటం, అవి చేసింది, ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మనకు. ఇదేం చేస్తుందట అంటే, దాని సొంత తెలివితో దానికి ఇచ్చిన డేటా ప్రకారంగా అది జనరేట్ చేయగలదు ఇన్ఫర్మేషన్ని. అంటే కొత్తగా వీడు విన్నది ఏమిటంటే, దానికి మన హిందూ మెథలాజికల్ బుక్స్ అన్ని చదివిస్తే అది రాముడు బొమ్మ గీసిందట, సీత బొమ్మ గీసిందట, ఏది కావాలంటే అది గీస్తుందట. దానికి కవిత్వం రాయమంటే మనం కొన్ని పదాలు ఇచ్చేస్తే ఆ పదాలతో అది కవిత్వం రాసేస్తుందట. దాన్ని బొమ్మ గీయించాలంటే మనం కొన్ని ఆనవాళ్ళు చెప్తే అది బొమ్మలు గీసేస్తుందట. ఇది దానికి సొంతగా డెవలప్ చేసిన జనరేటివ్ కేపబిలిటీ. ఈవెన్ దెన్ అప్పటికీ కూడా అది దేనితో చేస్తుంది? మనం ఇచ్చే ఇన్పుటే. అది ఎంత గొప్పగా చేసినా కూడా డేటాబేసే కదా. అది లేకపోతే ఇప్పుడు ఈ డెవలప్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ ఏ థ్రెట్ని ఇంటర్ప్రిట్ చేస్తున్నారో మనుషులు ఏమిటంటే, మనిషి దీని ముందు వెలవెలబోతాడు. ఎందుకంటే లోకంలో ఇప్పటిదాకా ఇది చాలా మంచి జరిగింది లోకానికి. ఎందుకంటే భస్మాసుర హస్తం అయింది. ఇప్పుడు భస్మాసురుడు ఏం చేశాడు? అంత తపస్సు చేసి శివుడి కోసం ఏం కోరుకున్నాడు? ఎవరి తల మీద చేయబెడితే వాడు భస్మం అయిపోవాలని కోరుకున్నాడు. అప్పుడు ఏం చేశాడు? విష్ణుమూర్తి వచ్చి, శివుడేమో వరాలు ఇస్తాడు, ఇప్పుడు ఈయన వచ్చి మళ్ళీ అవతారాలు ఎత్తాలి. ఈయన ఏం చేశాడు? మోహిని అవతారం ఎత్తి ఆ భస్మాసుర హస్తాన్ని వాడి తలపైన పెట్టుకుంటే వాడే నాశనం అయ్యేటట్లు చేశాడు విష్ణుమూర్తి. ఎట్లాగో ఇప్పుడు మనిషి తపస్సు చేసి, ఏం తపస్సు? బ్రహ్మముగా ఎదిగి తపస్సు చేశాడు వీడు. పిపీలికం నుండి ఈరోజు మనిషి దాకా ఎదిగి తపస్సు చేసి ఆ మానుషత్వంను పొందిన తర్వాత వీడు ఆ తపస్సును వక్రం చేసుకొని ఏం చేశాడు? ఏ స్థానంలో ఇంటెలిజెన్స్ని డెవలప్ చేసుకోవాలో, అంటే నిజమైన లోపల తేజస్సును, తెలివిని అర్థం చేసుకొని తన స్వరూపాన్ని దర్శించాలో దాన్ని వక్రప్రయోగం చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవ్వకముందు మనిషి ఏ ఫీల్డ్స్లో తాను గొప్ప అనుకున్నాడో, ఒక ఇంజనీర్గా నేను, ఆర్కిటెక్ట్గా నేను ప్లాన్ గీస్తాను చాలా బాగా, ఇప్పుడు నేను గొప్ప ఆర్కిటెక్ట్, అవునా?
నేను బాగా బొమ్మలు గీయగలను, ఇప్పుడు నేను గొప్ప ఆర్టిస్ట్. అంతేనా? నేను బాగా కవితలు రాయగలను, ఇప్పుడు నేను గొప్ప పోయెట్. ఇట్లా ఏ ఏ ఫీల్డ్స్లో నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, నేను అది గొప్ప, నేను అదిగా గొప్ప, నేను అదిగా గొప్ప అని అనుకున్నాడో అవన్నిటినీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేసి చుట్టి పక్కన బారేస్తుంది. నీకంటే నేను బాగా చేస్తాను అంటుంది. ఇప్పుడు వీడు దేనికి పనికి వస్తాడు? ఇంకా పనికి వస్తాడా? ఒక కంపెనీ ఇప్పుడట అందరు ఉద్యోగాలు పోతాయని భయపడుతున్నారట. నియర్ ఫ్యూచర్లో ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలన్నీ పోతాయట. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నీకన్నా ఎఫెక్టివ్గా చక్కగా పనిచేయగలదు, ఎఫిషియెంట్గా. ఇక నిన్నెందుకు హైర్ చేసుకుంటాడు? నీకు లక్షల జీతం ఇచ్చి నీకు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి చేసుకోడు. ఓ రోబో కొనుక్కుంటే అన్నీ అదే చేసి పెడుతుంది అనుకుంటాడు ఏ కంపెనీ వాడైనా. అందుకే అన్ని ఉద్యోగాలు పోతాయట. ఇప్పుడు దానివల్ల ఏమైంది? నువ్వు ఏ ఏ ఫీల్డ్స్లో గొప్ప అనుకున్నావో అవన్నిట్లో దిబ్బం చేసింది ఎవరు? నువ్వు డెవలప్ చేసిన నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషిని పనికిరాని వాడిగా చేసి పారేస్తుంది. ఎందుకంటే మనిషి కంటే చాలా వేగంగా అది పనిచేయగలదు, మనిషి కంటే చాలా ఎఫిషియెంట్గా సమర్థవంతంగా అది పనిచేయగలదు, ఎర్రర్ రాకుండా చేయగలదు మ్యాక్సిమం. మనిషి ఆ పని చేయలేడు. ఇప్పుడు నీకు చేయడానికి ఏం పని మిగిలింది? ఏం మిగలలేదు. అది చేయలేంది, నువ్వు చేయగలిగింది ఒక్కటే పని మిగిలింది. అది నువ్వు చేయమని నిన్ను నువ్వే శాసించుకున్నావు. ఏమి? తనను తాను తెలుసుకోవటం అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయలేదు, మనిషి ఒక్కడే చేయగలడు. అది కాక పిల్లల్ని కనటం కూడా మనిషి ఒక్కడే చేయగలడు అన్నావు అనుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పిల్లల్ని కనలేదు కానీ ఒక రోబో తనలాంటి రోబోని తయారు చేసుకో డిజైన్ చేయగలదు. అది పిల్లల్ని కనటమే దానికి. ఇన్నాళ్ళు మనమేమో పంది వేరే ఉపమానాలు చెప్పుకున్నాం, పంది నీకన్నా పిల్లల్ని బాగా కనగలదని. కానీ ఇప్పుడు దాన్ని కూడా కొట్టిపారేయచ్చు మనం. ఎందుకు? ఒక రోబో తనలాంటి రోబోట్స్ని డిజైన్ చేయగలదు, చక్కగా అన్నీ చేయగలదు అది. ఇంకా నీ తెలివితేటలు దేనికి పనికి వస్తాయి? నువ్వు గొప్ప అన్నవి ఏవేవో అన్నీ దిబ్బైనాయా లేదా? నీ భస్మాసుర హస్తం నీ తలపైన పడిందా లేదా? మానవాళి నాశనం నువ్వే చేసుకున్నావా లేదా? ఇది లౌకికంగా చాలా థ్రెటనింగ్, అలార్మింగ్, భయంకరంగా ఉందట అందరికీ సిచ్యువేషన్. ఏమో వాళ్ళ భయం ఏమిటో. ఆ భయమును నిజానికి నీకు రక్షణ. నీ తెలివి నిన్ను నీ లోపల నీ వైపుకు తిప్పుతోంది. ఇప్పుడు ఇంకా అందరికీ ఏం పని ఉండదు, నోరు మూసుకొని భగవద్గీత చదవాల్సిందే. ఏ చదువులు చదివి ఏదో సాధిద్దాం అనుకున్నామో నీకేం చేసినా ఉద్యోగాలు రావు. ఇంకా ఏం చేస్తాడు ఇంకా వీడు లోకంలో? అందుకే నీ సొంత తేజస్సును, ఇవన్నీ ఏమో సెల్ఫ్ ల్యూమినస్ ఆబ్జెక్ట్స్ కాదు, ఇవన్నీ కూడా ప్రోగ్రామ్డ్ ఆబ్జెక్ట్స్. ఇంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేసింది ఎవరు? మనిషి తెలివి. అది ఎట్లా మర్చిపోతారు? మూలధాతు ఉండాలి కదా దేనికైనా సరే. ఒక పదార్థం రావాలంటే బయటికి చెక్కతో ఒక కిటికీ కనిపిస్తోంది, మూలం ఏమిటి దానికి? తలుపు కనిపిస్తోంది, కిటికీ కనిపిస్తోంది, మూలం ఏమిటి? చెక్క ఉండాలి కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత స్మార్ట్గా కనిపించినా స్మార్ట్నెస్ అంతా మనిషి తెలివిదే కానీ దానిది కాదు కదా, డివైస్ది కాదు కదా. డివైస్తో నేనే స్మార్ట్ అనుకుంటే, నేను ఐఫోన్ వాడితే స్మార్ట్ అనుకుంటే ఏడ్చినట్టుంది నీ తెలివి. అది వాడినందుకు నువ్వు స్మార్ట్ అవుతావా? నువ్వు వాడుతున్నందుకు అది స్మార్ట్ అయిందా? ఇంత మాత్రపు ఇంగిత జ్ఞానం ఉంటే వీడు బాగుపడిపోడు. ఎంత కాస్ట్లీయెస్ట్ ఫోన్ వాడితే అంత స్మార్ట్, అది ఎంత స్పీడ్గా ఆపరేట్ చేస్తే అంత స్మార్ట్నెస్ ఏముంది. గంటసేపు కూర్చుంటే అదే చెప్తుంది అన్నీ నీకు, దాని తర్వాత ఎన్ని నొక్కాలో అదే చెప్తుంది, అంతే కదా. కోతికి ఇచ్చిన గంట సేపట్లో నేర్చుకునేటట్టుంది టెక్నాలజీ. ఇప్పుడు ఈ టెక్నాలజీ తెలిసినంత మాత్రాన నేను గొప్ప అంటే? లోకంలో ఎన్ని ఫ్లైట్స్ డిజైన్ చేయబడినాయో, ఎన్ని రాకెట్స్ డిజైన్ చేయబడినాయో, ఏవేవి డిజైన్ చేయబడినాయో ఇవన్నీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసేస్తుందట కొన్నాళ్ళకి. దానికి డేటా ఇచ్చేస్తే వీడు చదువుకుని చదువు దానికి ఇచ్చేస్తే అదే చేస్తుందట. స్మార్ట్గా తయారు చేసాడు కదా దాన్ని, ఇంకా స్మార్ట్గా ఆలోచిస్తుంది బాగా. చాట్ జీపీటీ లాగా ఇంకా కొన్ని ఎక్కువ వస్తాయట. ఇటువంటివన్నీ ఇంకో 10 సంవత్సరాల్లో మారిపోతుందట యుగం అంతా. మనం ఉండకపోతే మంచిది అందులో.
ఇన్ ద సెన్స్ మనం ఉన్న దానికి దూరంగా ఉంటే మనకు అది లేదు కదా, ఆ జగత్తు మనకు లేదు. మనం పలికిస్తే ఆ జగత్తు ఉంటుంది, లేకపోతే లేదు. ఈ మాత్రం టెక్నాలజీ కూడా దీనికోసం అధ్యాత్మ విద్యని అందరికీ అందించాలన్న ఇదితో అడగటమే కానీ, లేకపోతే దీని జోలికి అడగలుగుతాడు. కొరువితో తలగొక్కున్నట్టు ఉంటుంది అది. ఇప్పుడు సర్వాధిష్టానం అద్వయం ఎట్లా అవుతుందంటే, ఇవన్నీ కూడా వాటికి స్వయం ప్రకాశం లేనివే అని గుర్తించు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే 4 పరికరాలతో అంతరింద్రియంగా నువ్వు పనిచేస్తున్నావో, ఆ అంతరింద్రియంతోనే బయట జ్ఞానేంద్రియముల మీద, కర్మేంద్రియముల మీద ప్రయోగిస్తున్నావో, ఇవన్నీ కూడా స్వయం ప్రకాశమైనవి కావు. ఆత్మ చైతన్యం ఆశ్రిత్య, తర్వాత శ్లోకాల్లో ఆత్మబోధలో రాబోతుంది. ఎట్లా ప్రకాశిస్తున్నాయి ఇవన్నీ? ఒక మనిషి తెలివితేటల వల్ల ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంత డెవలప్ అయిందని ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాడో వీడి గురించి, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదు అది చేయడానికి నీకేముంది తెలివి అని. ఏ తెలివి ఉంటే అది తయారవుతుంది. ఒక వస్తువు యొక్క గొప్పతనాన్ని మాట్లాడే ముందు లౌకికంగానైనా సరే అది తయారు చేసిన వాడి తెలివిని ఆలోచించాలి, కానీ ఆ వస్తువు యొక్క గొప్పతనంతోనే మురిసిపోతే ఎట్లా? అధిష్టానమే ఏదుందో, అద్వయమే ఏదుందో అది సృష్టిలో ఇన్ని రూపాల్లో నీకు భాషిస్తుంది. దానికి 2వ రూపం లేదు, మారు రూపం లేదు. అధిష్టానమే ఉంది. అధిష్టానం అంటే ఏమిటంటే స్థిరమైన ధారణ. అధితిష్ఠతి. స్థిరమైన ధారణ అంటే ఎట్లాగంటే దాని ప్రకాశం చేత ఏవేవి భాషించి నీకు సత్యం అనిపించినప్పటికీ ఈ ప్రకాశంలో మార్పు ఎప్పుడూ రాదు. సూర్యుడి ప్రకాశంలో మనం ఎన్ని పనులు చేస్తున్నాం, ఎన్ని విధాలుగా దాన్ని వాడుకుంటున్నాం. తిండి తినాలంటే సూర్యుడు ఉండాలి, అంతేనా? చెట్లో ఆహారం తయారు చేసుకోవాలంటే సూర్యుడు ఉండాలి. సూర్యుడు లేకుండా ఈ జగత్తు, లౌకిక ప్రపంచంగా కనబడే ఈ జగత్తు యొక్క ఉనికి ఎట్లా లేదో అట్లాగే ఇది ఉపమానం మాత్రమే. దానికి ఉపమేయ స్వరూపం నువ్వు. బ్రహ్మముగా ఎదిగే జీవుడవు. ఏ బ్రహ్మముగా ఎదిగే జీవుడవు? పిపీలికం దగ్గర నీ ప్రయాణం మొదలు పెడితే బ్రహ్మపూర్ణంగా, అంటే సృష్టిలో పూర్ణ స్వరూపమైన బ్రహ్మముగా ఏది స్వరూపం ఉందో, అంటే అన్ని భౌతికాంశములను దాటి ఆ భౌతికం అంతా పోగా, ఆ భౌతికంలో కూడా మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అన్నీ దాటి స్వస్వరూపానందంలో నిలిచిపోగలిగే బ్రహ్మమును, అది సర్వాధిష్టానం అద్వయం బ్రహ్మం. ఎప్పటిదాకా అది తెలియదో ఈ మెరుస్తున్న ఈ బయటగా మెరుస్తున్న వస్తువులన్నీ సత్యమే అనుకుంటాడు వీడు. నీలో పరిణితి అర్థం కావాలి. ఈరోజు ఇందాక చెప్తూ వదిలేసాము, ఒక సాధకుడు తన జీవితకాల వ్యవస్థను ఒక్కసారి తరచి చూచుకుంటే, జన్మాంతర వ్యవస్థ తనకు గుర్తులో లేదు కనుక ఈ జీవిత కాలంలో ఒకప్పుడు నేను ఎట్లా ఉన్నాను, ఈరోజు నేను ఎట్లా మారిపోయాను. లౌకికంగా ముసలాళ్ళందరూ ఏం క్లెయిమ్ చేస్తారో మీకు తెలుసా? ఒకప్పుడు వీడికి కూడా అంత నమ్మకం ఉండేది, కానీ సత్యం తెలిసిన తర్వాత వాళ్ళ మీద కోపం వచ్చేది బాగా. అన్ని అబద్ధాలే నేర్పిస్తారు ముసలాళ్ళందరూ, ఇంట్లో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఎందుకు నేను పెద్ద అని క్లెయిమ్ చేస్తారు, పెత్తనం చేస్తారు. పెత్తనం అంటే పెద్దతనాన్ని వ్యక్తం చేయటం పెత్తనం. ఎందుకు పెత్తనం చేస్తారో మీకు తెలుసా? జీవితకాల అనుభవం ఉంది నాకు ఎందులో, విషయాల్లో. వాళ్ళకు వచ్చిన అనుభవాన్ని దాచిపెట్టి అసత్యాన్ని అందరికీ చెప్పి పెత్తనం చేస్తారు వాళ్ళు. అమానుష చర్య అది. ఒక జీవుడు కాలిపోతూ ఉంటే వాడిని ఎవరైనా రక్షించే ప్రయత్నం చేస్తారా, దగ్గరుండి కాల్చేస్తారా? చెప్పండి. వాడి జీవితం ఏమో కాలిపోయింది. పూర్వకాలంలో ఈ బాల్య వివాహాలు ఉన్నప్పుడు ఎక్కువగా విధవలు ఉండేవాళ్ళు. ఇంటికి ఒకరు ఉంటారు కంపల్సరీగా. అట్లా వాళ్ళే పెత్తనం చేస్తూ ఉంటారా లేదా, అన్ని విషయాలు చెప్తారా లేదా, ఆచార వ్యవహారం, మన ఇంటి పద్ధతి ఇది అని అదని చెప్తారా లేదా? ఒక్కదానికి అర్థం ఉండదు, కానీ చేయిస్తారు, అట్లా దగ్గరుండి మరీ చేయిస్తారు. ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళ జీవన సత్యం వాళ్ళకి ఏం చెప్పింది, బుద్ధి చెప్పిందా లేదా? పెళ్లి చేసుకొని భర్త చచ్చిపోతే ఇట్లా వైధవ్యం అనుభవిస్తారా లేదా? ఆ చనిపోయే లోపల ఒక్కడో ఇద్దరో పిల్లలు పుడితే వాడిని పెంచడానికి, సాకటానికి ఎన్ని కష్టాలు పడింది ఆవిడ. ఇట్లా పూర్వకాలం ఎక్కువగానే ఉండేవాడు. చేశారా లేదా?
అంత అనుభవాన్ని కూడా దాచిపెట్టి వాళ్ళు ఏదో గొప్పగా సాధించినట్టు ఆచార వ్యవహారాలన్నింటిలో ఇది ఇట్లాగే కట్టాలి, అది అట్లాగే చేయాలి, ఈ తాడు ఇక్కడ కట్టాలి, ఆ పిల్లిని అక్కడ కట్టాలని నేర్పిస్తారా లేదా? ఈ వ్రతం ఇట్లా చేయాలి, ఆ నోము ఇట్లా చేయాలి, లేకపోతే అరిష్టాలని. నీకు వచ్చిన కంటే అరిష్టం ఇంకేమొస్తుంది అసలు? జీవితం అంతా అయిపోయింది కదా, శూన్యమైంది. జీవితపు భారం అంతా ఒంటరిగా మోసి ఏం చెప్పాలి ఇప్పుడు? పెళ్ళి చేసుకుంటే ఇది కదా గతని చెప్పాలా లేదా? ఒక్క పెద్ద మనిషినే చెప్తారా ముసలాళ్ళు? చస్తే చెప్పరు. అట్లా లౌకికంగా ఎట్లాగో అటువంటివి ఎన్నో చూసి చేసి అది అబద్ధం అని తెలుసుకుని ఇప్పుడు ఎప్పుడైతే అద్వైత తత్వాన్ని శ్రవణం చేయడానికి వస్తే ఒకసారి మనకి ఇంత రిలీఫ్ వచ్చిందో ఆ సత్యాన్ని కనీసం నోరెత్తి అందరికీ చెప్పొద్దు. ఇప్పుడు సాధకుడు తన జీవిత అనుభవాన్ని ఒక్కసారి తరచి చూసుకుని తన ఎదుగుదలను, పరిణితిని, ఎదుగుదల పరిణితి అన్న శబ్దంలో చాలా బాగా సూట్ అవుతుంది అక్కడ ఆ పదం. దానికి పరిణితి అంటే ఒక అభౌతిక సంస్కారపు ఎదుగుదలయే కానీ మార్పు కాదు. కేవలం మార్పు అనేది తెలుగు తర్జుమా చేయొద్దు. దాన్ని తెలుగులో అనువాదం చేస్తే అదేమవుతుంది? పరిణితి అంటే మార్పు అనేసాం. ఆ మార్పు కాదు అక్కడ. పరిణితి అంటే ఒక ఆ మానసిక సంస్కార రూప ఎదుగుదలనే అక్కడ చెప్తోంది. అది పరిణితి చెందాడు అంటే మారిపోయాడు అని అర్థం కాదు అక్కడ. ఏమిటి? మానసికంగా ఎదిగాడని అర్థం. వాడు అవగాహనలో ఎదిగాడని అర్థం. ఆ మానసిక పరిణితిని, ఆ బ్రహ్మస్వరూపమును సాధనలో దర్శనం చేయాలి. సర్వాధిష్టానం అద్వయం బ్రహ్మ తనలో ఎట్లా ప్రవర్తించింది, ఎన్నెన్ని వేషాలు వేసి, ఎన్ని ఆపాదనలు చేసుకుని, ఎన్ని ఆరోపణలు చేసుకుని, అన్ని స్వరూపాలు నావే అన్నట్లుగా అన్ని విషయాలలో తన మీద ఆరోపణ చేసుకొని తిరగాడిన తాను ఈరోజు అవి ఏవీ కాకుండా అవి పోగా అంటే ఈ మాట వీడు మొట్టమొదటిసారి మఠంలో విన్నప్పుడు చాలా ఆనందించాడు. విషయాలన్నీ పోయినాయి నువ్వు ఉన్నావు అన్నప్పుడు. అరే, ఇంత చిన్నదాన్ని ఎందుకు మనం గుర్తించలేకపోయాం గురువు చెప్పేదాకా? అది లేకుంటే నేను ఉండలేనన్నావు. తండ్రి లేకుంటే నేను ఉండలేనన్నావు. తండ్రి చనిపోయాడు, నువ్వు ఉన్నావు. తల్లి లేకుంటే నేను ఉండలేనన్నావు. చనిపోయాడు, నేను ఉన్నావు. అథవా చనిపోకపోయినా వదిలేసి పెళ్లి చేసుకున్నావా లేదా? నీ సంసారం నీకుందా లేదా? తల్లి అక్కడ కష్టాలు పడుతున్నా పట్టించుకోకుండా ఉంటున్నావా లేదా? ఇది లేకపోతే నేను ఉండలేను అనుకున్నవన్నీ లేవు, నేనున్నాను. ఇంతకంటే ఆనందకరమైన అనుభవం ఏముంటుంది? జగత్తు లేదు, ఆత్మయే సత్యం అంటే ఇంతే. విషయాలన్నీ లేవు, నువ్వు ఉన్నావు, ఇంతే. ఏది లేకపోయినా నేను ఉండలేను. ఇది మన ప్రస్తుతపు స్థితి. ఎదిగి ఎట్లా ఉన్నావు? సర్వాధిష్టానం అద్వయమై నువ్వుంటే విషయాలన్నీ నీ సొంత ప్రకాశమును అరువు తీసుకొని భాసిస్తున్నాయని ఒక్కసారి ఈ పరిణితి చెందిన సాధకుడు పరిశీలన చేస్తే అది బ్రహ్మదర్శనం తనకు. ఈశావాస్యోపనిషత్తు ఏం చెప్తుంది? హిరణ్మయేన పాత్రేన సత్యస్యాపి ముఖం హితం. ఒక బంగారు గిన్నెను ఎండలో పెట్టి చూస్తే అది మెరుస్తోందట. అది మెరుస్తూ ఉంటే వీడికి ఏమనిపించింది? సూర్యరశ్మి ప్రకాశమా బంగారు గిన్నె ప్రకాశమా తెలుసుకోవాలనిపించింది. అప్పుడు ఏం చేశాడు? తత్వం పూషన్ అపావృను సత్యధర్మాయ దృష్టయే. సత్యధర్మాయ దృష్టయే హే పూషన్ త్వం అపావృను. ఒకసారి జరువు, నేను నిజం చూస్తా. సూర్యరశ్మి నీ వెలుగుని, నీ ప్రకాశమును వెనక్కి తీసుకో. అప్పుడు బంగారు గిన్నెకు మెరుపుందా, నీ మెరుప? నేను చూస్తానంటున్నాడు. అట్లాగే నీ జీవితంలో నువ్వు చూడు. సత్యధర్మాయ దృష్టయే. ఏ విషయాలు స్వతోచేతన భాంతి, అవే స్వయం ప్రకాశంగా ఉన్నట్లుగా భాసిస్తున్నాయో వాటన్నిటినీ ప్రకాశమును ఒకసారి తొలగించేస్తే, అంటే ఇప్పుడు పూషన్ అపావృను అంటే ఒక్క పని చేయాలి మనం. నీ ఉనికిని, అంటే నీ ఉనికిని అరువు ఇవ్వటాన్ని అనే భాష మీకు అర్థం కాకపోతే దానితో మీ సంపర్కం అంటే అర్థమవుతుంది కదా, దానితో మీ వ్యవహారం అంటే అర్థమవుతుంది కదా. దానితో వ్యవహారం తీసేస్తే, మీ ఆసక్తిని తీసేస్తే ఆ విషయం ఉందా? చిన్న ఎక్స్పెరిమెంట్ ఉంటుందా? కాసేపు ఆలోచించకపోతేనే ఉండదు. అది ఆసక్తిని తీసేయడం కాదు, కాసేపు ఆలోచన మరలిస్తేనే పోతుందా లేదా?
ఉన్నంతసేపు ఎట్లా అనిపిస్తుంది? మనసంతా దాని మీద కేంద్రీకృతమై ఉంది. తింటున్నా, పడుకుంటున్నా, నడుస్తున్నా, వంట చేస్తున్నా, ఆఫీస్లో పని చేస్తున్నా, ఎక్కడ ఏ పని చేస్తున్నా అది లోపల ఓ పక్కన మెదులుతూనే ఉందే. అటువంటి విషయం, సత్యంగా భాషించే ఆ విషయము కాసేపు నువ్వు దృష్టి మరలిస్తేనే పోయింది అది. ఇంకా నీ ప్రకాశం మొత్తం తీసేయలేదు, నీ దృష్టి మరలిస్తేనే పోయింది. మంచి ఉపమానము. ఒక ఆపరేషన్ అయిన వ్యక్తికి అట్లా కునుకు పట్టగానే ఎంత నొప్పి పోతుందో మీకు తెలుసా? అసలు ఆ నొప్పే ఉండదు. ఇంత ఆశ్చర్యకరం. మెలకువ రాగానే చచ్చేటంత నొప్పి ఉంది వాడికి. చెవిపోటు వస్తే పిల్లలకు అమ్మ ఏం చేస్తుంది? ఒళ్ళో పడుకోబెడుతుంది. ఎందుకంటే ఎన్ని మందులు ఇచ్చినా దాని నుండి ఉపశమనం రాదు. నిద్ర పెద్ద ఉపశమనం. ఏం చేస్తే ఆ ఉపశమనం వచ్చింది? చిన్న ఆలోచన చేయండి. నీ ప్రకాశాన్ని దాని మీద నుండి తీసావంటే ఉపసంహారం, విత్డ్రాయల్. నువ్వు విత్డ్రా చేసుకుంటే ఈ సృష్టిలో ఒక పదార్థం కానీ, విషయము కానీ, విషయ వాసన కానీ, నువ్వు చెప్పే ఏదైనా సరే ఈ సృష్టిలో లేదు. హే పూషన్ అపావృను, ఓ జీవుడా, నీ ఆసక్తిని వెనుక తీసుకో. ఆ విషయం ఎంత ప్రకాశిస్తుందో నేను చూస్తాను. ఇప్పుడు దానికి ఎంత ప్రకాశం ఉందో చూస్తా. అంత వెలుగుతోంది కదా అది. నేనే సత్యం, నేనే సత్యం, జగత్తు సత్యం, జగత్తు సత్యం అంటోందా? సర్వాధిష్టానం అద్వయం బ్రహ్మను ఒక్కసారి వెనక్కి తీసుకుంటే ఏ విషయం భాషిస్తుంది జగత్తులో? లేదు. నిద్రలో ఎట్లాగైతే జగత్తు విలీనమైపోతోందో నీ విషయ జగత్తంతా కుప్పకూలాల్సిందే. ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక తాపాలని చెప్పబడే తాపాలన్నీ, మనకుండే కష్టాలన్నీ 3 రూపాల్లో చెప్తారు. ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికము. ఈ 3 తాపాలన్నీ పోతాయి. ఎందుకు? తాపమునకు తేజస్సు నీ తెలివి. ఇది తెలుసుకునేదాకా జగత్తు సత్యమే. యావన్న జ్ఞాయతే బ్రహ్మ తావత్ జగత్ సత్యం భాతి. అప్పటిదాకా తెలుసుకోవడానికి మంచి సూచన ఏమిటి? సర్వాధిష్టానం అద్వయం బ్రహ్మ. నీ బ్రహ్మ లక్షణములు ఏమిటి? నీ దగ్గర ఉన్న బ్రహ్మమునకు లక్షణములు ఏమిటి? నీ అనుభూతిలో తెలిసేదాకా దాని లక్షణాలతో గుర్తించు. విచారణకు మనకు ఇంకా అనుభూతి రాలేదు కనుక మనం ఏం చేస్తాము? దాని లక్షణాలను బట్టి విచారణ చేస్తున్నాం. ఇప్పుడు ఆ లక్షణాలు కనిపిస్తే, ఆనవాళ్ళు కనిపిస్తే ఇదే బ్రహ్మము అని నిశ్చయం చేసుకుంటాడు ఒక సాధకుడు, జిజ్ఞాసు. అంతదాకా లక్షణాలతో దాన్ని విచారణ చేస్తున్నాం. ఇప్పుడు నీ బ్రహ్మస్వరూపమునకు తేజస్సు ఏమిటి? సర్వ అధిష్టానము అద్వయం. ఒక్కొక్క చిన్న విషయం మీద నీ జగత్తులు నీ కల్పించుకున్న భూత భవిష్యత్ వర్తమాన కాల సత్యములన్నిటి మీద ప్రయోగం చేయి. ఒకప్పుడు అనుభవించిన మధుర స్మృతులు నీ మెమరీ లాస్ వస్తే రేపు నీకు మధుర స్మృతులు ఎక్కడున్నాయి చెప్పండి. అందుకే కదా మన ఈ జీవిత క్రమంలో ఈ దైహిక క్రమం కూడా ఎంత బాగా డిజైన్ చేయబడింది చూడండి. వృద్ధుడైన కొద్దీ ఇంద్రియ తేజస్సు ఉడిగిపోతూ ఉంటుంది. ఏం చేసినా చేయకపోయినా సరే అది దాని క్రమం. వృద్ధుడవుతుంటే, ముసలాడవుతుంటే ఏమవుతుంది? ఏ ఇంద్రియ తేజస్సు గర్వంతో, యవ్వన గర్వంతో ఆ ఇంద్రియ గ్రహింపులు సత్యమని, జగత్తు సత్యమని తిరగాడి ఎంత బోధను అలక్ష్యం చేసి ముక్తినే వదిలేశాడో ఆ ఇంద్రియ తేజస్సు ఉడుగుతుంది. జవసత్వాలన్నీ ఉడిగిపోతాయి. ఇక వీడి గర్వం ఎక్కడుంది? రేపు పూర్తిగా మెమరీ లాస్ వస్తుంది. ఈ నీ మధుర స్మృతులేవి? ఏది? నీ భూతకాలపు జగత్తు సత్యం చెయ్యి, ఇప్పుడు చూస్తా ఒక్క ముక్క గుర్తురాదు. అప్పుడు తీయగా ఉందో, పుల్లగా ఉందో, చేదుగా ఉందో నీ స్మృతి, కానీ ఇప్పుడు మాత్రం లేనే లేదు. అది కేవలం మెమొరీ లాస్ అంటే బ్రెయిన్ వర్క్, అది అంతే. ఏదో బ్రెయిన్ సెల్స్లో డిఫెక్ట్ వస్తే మెమొరీ లాస్. అంత మాత్రపు భౌతికపు పరిణామానికే నీ జగత్తు లేదే, మరి అభౌతికంలో నువ్వు విలీనం చేస్తే అది ఎట్లా ఉంటుంది? గుర్తెరిగి, అవ్యక్తంగా కాదు. ఇప్పుడు ఏం చేయాలి సాధకుడు? గుర్తెరిగి విలీనం చేయి నీ జగత్తును. నేను ఫలానా అని అహమునకు అహంకారం చేసుకున్నావో ఆ ఫలానాలన్నీ తీసేస్తే అహం అదే భాషిస్తోంది. నీకేం కావాలి గుర్తించడానికి? నేను ఆడ, నేను మగ, నేను మనిషి, నేను పశువు, నేను ఈగ, నేను దోమ, నేను చీమ.
నేను అమ్మ, నేను నాన్న, నేను తల్లి, నేను కూతురు, నేను కొడుకు, నేను అన్న, నేను అక్క, నేను చెల్లె, ఇంకా నేను మనవరాలు, నేను అమ్మమ్మ. స్వామివారు ఏమంటారు? ఎత్తి కుదేస్తే రెండవుతాట. జీవుడు బ్రహ్మం వేరై బ్రహ్మం కనిపిస్తుంది ఆ జీవుడిని వదిలేస్తే. బీరకాయ పిచ్చు బంధుత్వాలన్నీ పెట్టుకున్నామా లేదా? ఇది కదా నిన్ను మోసం చేస్తుంది. లేని ముత్యపు చిప్పలో వెండిని చూపిస్తుంది. ఎట్లా చూపిస్తుంది? ఇక్కడ ఇంకొక ముఖ్యమైన సూచన ఏమిటంటే, శాస్త్రం చెప్పిన దాన్ని ఒక శ్లోకంలో ఏదైనా చెప్పబడిందంటే దాన్ని ఎట్లా ఉండాలి? ఆచరించి అర్థం చేసుకొని అనుభవించటానికి ఉందా శ్లోకం. అట్లా కాకుండా ఆ శ్లోకాన్ని పట్టేసి నేర్చుకోవద్దని చెప్పటం లేదు, కేవలం అదే చేయొద్దని చెప్తున్నాము. కంఠస్థం చేసేసి ఆ శ్లోకాన్ని రోజు చెప్పుకుంటున్నాం. అయితే మాత్రం అది ఎట్లా ఉంటుందంటే, ఒక జోక్ చెప్పమంటారా? కొత్తగా పెళ్ళైన ఒక అమ్మాయిని వాళ్ళ మామగారి దగ్గర తీసుకెళ్ళిందట అత్తగారు. తీసుకెళ్ళి ఏం చెప్పింది? అమ్మ, మీ మామగారినా దండం పెట్టి ఆశీర్వదించమని అడుగు అని అన్నదట. అత్తగారు చెప్తుంది, బోధ చేస్తుంది. కోడలు ఏమన్నది? మావయ్య గారు దండం పెట్టి ఆశీర్వదించండి అని అడిగిందట. అంటే చెప్పింది చెప్పినట్టు చెప్పేసింది. ఆంతర్యం ఏమిటి? దండం పెట్టాలి. ఇప్పుడు ఏమైంది? ఆయన్ని దండం పెట్టి ఆశీర్వదించమని అడుగుతోంది. బట్టి పట్టడం అంటే ఇట్లా ఉంటుంది. అట్లాగే శాస్త్రం చెబుతున్న దాన్ని మనం కించిత్ మాత్రమైనా ఒక్కసారైనా ప్రయోగం చేయాలి. ప్రయోగం చేస్తే అదేం మనకు దూరంగా లేదు, మన స్వానుభవంలోనే అందేది. కానీ ఆ ప్రయోగం చెయ్యం మనం. ప్రయోగం చేయకుండా శ్లోకాలు చదువుకుంటూ ఉంటాం. జై హి శత్రుం కామరూపం దురాసదం అన్నాం. మనం కూడా జై హి శత్రుం అంటే నువ్వు వదులు అని అర్థం, జయించు అని అర్థం. అక్కడ కామరూపం దురాసదం కామరూపం జై హి అంటే జయించు అని అర్థం. అంటే మనం కూడా శ్లోకమే చదివామనుకోండి, అర్థం ఏమిటి దానికి? ఇట్లాగే ఉంటుంది. మామయ్య గారు దండం పెట్టి ఆశీర్వదించండి అన్నట్టు ఉంటుంది. అట్లాగా చేయాలి మనం. ఎన్నిసార్లు మనం మఠంలో స్వామివారు పట్టు చూడు అని పట్టుకొని చూపిస్తుంటే ఒక్కసారైనా పట్టు చూసామా? అదేదో అలవాటైపోయింది బాగా. ఏ కర్ర పట్టుకొని కళ్ళ జోడు పెట్టి పట్టుకొని చెప్తూ ఉంటే మనకు అలవాటైపోయింది. ఆ పట్టు మనకు లేదా? స్వామివారి పట్టే చూడాల్సిన అవసరం లేదు కదా. అక్కడ గురువు బోధనే నువ్వు తీసుకోక్కర్లేదు. నీ స్వానుభవంలో నువ్వు బ్రహ్మము కనుక, నువ్వు సర్వాధిష్టానం అద్వయం బ్రహ్మం నువ్వే గనుక అది నీకే తెలుస్తుంది. ఏం అగత్యం పట్టిందని ఎక్కడో వెతుక్కోవాలి అక్కర్లేదు. చెయ్యి. ఒక్కసారి పిడికిలి బిగిస్తే చాలు, వస్తువు అక్కర్లేదు. నీ పట్టు నీకు అర్థమైంది. నీ చైతన్యం తెలియటానికి, ఇంకా స్వానుభవంగా నీకు తెలియటానికి ఇంకేం కావాలి? ఏదైనా శాస్త్రంలో చదవాలా ఇప్పుడు? ఆత్మ చైతన్యం ఆశ్రిత్య. ఆత్మ చైతన్యం నువ్వే ఉన్నావు కదా. ప్రతి ఇంద్రియ కదలికలో నువ్వు అనుభవించటం లేదా? ఇంత చైతన్యం ఇచ్చి విజ్ఞానాత్మకంగా గుర్తించగల జ్ఞానము నీ స్వరూపంగా నువ్వై ఉండగా ఏమీ తెలియని బేలలాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గొప్పదని దాని వెనుక పరిగెత్తే మనిషిని ఏమనాలి ఇప్పుడు? ఇంత భస్మాసురుడు వీడు. చక్కగా ఇప్పుడు మోహిని అవతారం వస్తుంది, వాడి నెత్తి మీద వాడి చేయి పెడుతుంది. దద్దమ్మ అనాలట. సూచన చెప్పినా మనకు ఎట్లా ఉంటుంది? అర్థం కాదు. ఎట్లా ఉంటుందంటే, ఒక మాస్టర్ ఒక పిల్లవాడిని అడిగాడట, వేమన శతకం ఎవరు రాశారా అని. తెలియదన్నట్ట వీడు. పోనీ అందులోనే నేను అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది అన్నట్ట. శతకం గారు అన్నట్ట వీడు. అట్లా ఉంటుంది మన తెలివి. అంత దగ్గర దాకా తీసుకొచ్చి ఇచ్చిన నార చూపిస్తే పీచు అనే రకం మనం. దానికి ఒక కథ ఉంది, మీకు తెలుసో తెలియదో కానీ. నారాయణ అని వీడి చేత అనిపించాలి. చచ్చిపోబోతున్నాడు వీడు. నార అన్న పదం వీడికి చెప్పాలి కదా. అందుకని కొబ్బరి నార తీసుకొని చూపించారట. నార అంటాడు కదా అప్పుడు అని.
వీడేమన్నాడు? పీచు అన్నట్టు. ఇంకా చచ్చిపో, వాడు చేస్తాడు, ఇంకేం చేస్తాడు వాడు. అందుకే ఈ జీవితకాలం అంతా చేయనంతా కూడా చివరిలో వచ్చేస్తుంది అదే అనుకొని భ్రాంతిలో బ్రతకద్దు. జీవితకాల సాధన చేస్తే తప్ప చివరి నిమిషంలో ఒక్కసారైనా నారాయణ అనగలడు వీడు. అభ్యాసం లేకుండా ఏది రాదు. ఎందుకు? వీడి స్వరూపమే అభ్యాసం కాబట్టి. జీవుడు ఎట్లా ఎదిగాడు? అభ్యాసం చేస్తూ ఎదిగాడు. అభితః ఆస్తే, తన స్వరూపమును నిలిపి ప్రతిదాన్ని పలికించుకుంటూ ఎదగటం అనే అభ్యాసం చేసి వచ్చాడు వీడు. అమీబా నుండి ఈరోజు మనిషి ఊరికేనే అట్లా అయిపోలేదు మ్యాజిక్ లాగా. అభ్యాసమే వీడి స్వరూపం గనుక ఏ తప్పుడు అభ్యాసం చేసి నువ్వు జీవభావాన్ని సత్యమని నిరూపించుకున్నావో నీకు నువ్వు అదే అభ్యాసాన్ని అవే పరికరాలతో, ఇంకా గొప్ప విశేషం ఏమిటంటే నీకు వేరే పరికరాలు ఏం లేవు ఇప్పుడు. అవే జ్ఞానేంద్రియాలు, అవే కర్మేంద్రియాలు, అదే అంతరింద్రియం. వాటితోనే ఇప్పుడు మారిపోతావు నువ్వు. బంధానికైనా ముక్తికైనా ఆ మనస్సే కారణం. కొత్త పరికరం ఏం అక్కర్లేదు. ఇప్పుడు నీకేం కావాలి? పరికరం నీ దగ్గర ఉందా? స్వానుభవం నీ దగ్గర ఉందా? బోధ వింటున్నావా? ఇంకేం కావాలి పరివర్తనకు? అయినా అడ్డం వచ్చేది ప్రవృత్తి. ఆ ప్రవృత్తి యొక్క రూపం ఏమిటంటే, ఇంతసేపు మనము జీవితపు అనుభవాలను సంస్కారం అన్న పదంతో వాడాము. ఆ సంస్కారము సంస్కరించుకోవటము నిజ తేజస్సుతో కాకుండా తన ప్రవృత్తి యొక్క ప్రభావం చేత సంస్కరించుకుంటున్నాడు. కాబట్టి ఇంత విన్నా, ఇంత చెప్పినా, ఇంత స్వానుభవమే అయినా తనది తనకు అనుభవంలోకి రావటం లేదు. అక్కడ ఉన్న చిన్న తెర తన ప్రవృత్తి అని గుర్తిస్తే పరివర్తన అవుతుంది. ఆ ప్రవృత్తి ఏమిటంటే, బయట ఉన్నదాన్ని సత్యం అనుకునే అభ్యాసంలోనే ఇప్పుడు ఆత్మను తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అంటే ఆత్మను కూడా ఒక విచారణ అంశంగా బయటి ఆబ్జెక్ట్గా తీసుకొని విచారణ చేస్తాడు వీడు. అది ఆబ్జెక్ట్ కాదు, సబ్జెక్ట్. మన అలవాటు ఏమిటి? ప్రతిదాన్ని కూలంకషంగా ఏం చేస్తాం? డిసెక్షన్ చేస్తాం. దేంతో? ఇదేమిటి? ఒక డబ్బా. ఈ డబ్బా ఏ మెటీరియల్, ఏ షేప్, దీని డ్యూరబిలిటీ ఏమిటి, అంతేనా? ఇవి ఆలోచిస్తున్నాం. దేంతో? తెలివి ప్రయోగాన్ని ఒక బయట ఆబ్జెక్ట్ మీద, వస్తువు మీద పెట్టి విచారణ చేస్తున్నాం. ఇప్పుడు ఆత్మతత్వాన్ని కూడా ఎందుకు? ఇదేమిటి మనకు? దీనితో ఒక లావాదేవీ సంబంధం ఉంది కాబట్టి వాడుకోవడానికి ఈ అంశాలన్నీ దానికి జోడించి దీన్ని విచారణ చేస్తున్నాం. దీని తయారు కూడా అట్లాగే చేసుకున్నాడు మనిషి, అంతేనా? ఇప్పుడు ఆత్మ కూడా అట్లాగే తెలియాలనుకుంటాడు. నాకు అదేదో వస్తు రూపంలో తెలియాలనుకుంటాడు. వాస్తవము వస్తువు కాదు. దీనికి నిరూపణ ఏమిటి? నీ జ్ఞానేంద్రియం యొక్క గ్రహింపు వస్తువు రూపంలో తెలిసిందా, వాస్తవ రూపంలో తెలుస్తుందా? ఒక చిన్న ఉపమానం ఇక్కడ మనం మననం చేస్తే సైంటిస్ట్ యొక్క వెరితనం ఎంతో మనకు అర్థమవుతుంది. ఒక పదార్థం ఎట్లా కనిపిస్తుంది మనకు? ఎందుకు ఇది కనిపిస్తుంది చెప్పండి? సైంటిస్ట్ ఏమంటున్నాడు? ఒక వస్తువు నందు బయట నుండి ఒక ప్రకాశం వచ్చి పడితే, ఎక్స్టర్నల్ సోర్స్ ఆఫ్ లైట్ వచ్చి పడితే, ఈ వస్తువు ఏం చేస్తుందట? కొంత ప్రకాశాన్ని అబ్జర్వ్ చేసుకుని మిగతా ప్రకాశాన్ని ఎమిట్ చేస్తుందట. అవునా? వదిలేస్తుంది. ఆ వదిలేసిన ప్రకాశము మన కంటి రెటీనా మీద తగిలినప్పుడు ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫాలో అవుతుందట. ఇక్కడ చిన్న ఫ్లా చూడండి. ఇదేమో భౌతికమైన వస్తువు, ఇది ఎమిట్ చేసిందేమో ఒక ప్రకాశం. ఆ ప్రకాశం వచ్చి రెటీనా తెర మీద తగిలితే ఒక ఇన్వర్టెడ్ ఇమేజ్ వస్తే బ్రెయిన్లోకి వెళ్ళి అదేదో విధంగా సమ్హౌ ఇట్ ఫార్మ్స్ అని ఇమేజ్ అంటున్నాడు కదా. ఇందులో ఫ్లా కనిపించడం లేదు. వాడు చెప్తే మనం నమ్మడం కాకపోతే చెప్పండి. ఒక ప్రకాశం ఎమిట్ చేసింది, అది బొమ్మ లోపలికి రాలేదు, నేను చూశాను అంటున్నాడు. ఎక్కడ చూశాడు? వస్తువు చోటం చూడలేదు, నీ బుర్రలో చూసావు దాన్ని. అది ఎట్లా ఇక్కడ ఉంది? ఒక అభౌతిక రూపాన్ని తీసుకుని అది లోపలికి ఎట్లా వచ్చింది? భౌతికత్వాన్ని మాట్లాడటంలో కూడా అబద్ధం చెప్పటం లేదా సైంటిస్ట్? ఏదో డిస్కస్ చేస్తాడు, బయటి దాంతో సత్యం అని నిరూపించాలనుకుంటాడు. ఆత్మతత్వం నిరూపించబడేది కాదు. ఎవరెవరికి నిరూపించలేరు. నిరూపించానని ఎవరైనా దావా చేస్తే అది అబద్ధం. ఎవరిది వాళ్ళు అనుభవించగలరు కానీ బోధ చేసే గురువు కూడా వారి స్వానుభవాన్ని మనకు వివరించి చెప్పగలరు కానీ నీ లోపల అది నిరూపించలేరు.
ఇది ప్రవృత్తి. భౌతిక వస్తు విషయం మీద మనం మాట్లాడే సత్యమే ప్రవృత్తి. అన్ని ఇంద్రియ గ్రహింపుల్లో ఈ ప్రవృత్తి వ్యక్తమవుతూ ఉంటుంది మనకు, విషయాన్ని సత్యం చేయటానికి. శుక్తికా రజతం యథా జగత్ సత్యం భాతి. కనుక ఇక్కడ ఆత్మబోధలో శంకరుల ప్రయత్నం ఏమిటంటే మౌలికంగా మన గ్రహింపునే అక్కడ మార్చటం. ఎందుకంటే జీవుడికి, మనిషిగా ఎదిగిన జీవుడికి తేజస్సు ఇంద్రియ గ్రహింపుల సత్యం కాదు ఎప్పుడు కూడా. ఇది బాగా గుర్తించాలి. ప్రతి ఇంద్రియ గ్రహింపు మోసం చేస్తున్నదే. అది అన్నంతసేపు. ఆవృత్త చక్షువు అయితే అది లోపల అంతర్దృష్టితో దాన్ని చూడగలిగితే అది నీ చూపే కానీ వస్తువు కాదని నీకు అర్థమవుతుంది. వస్తువు అక్కడ ఉంటే నేను చూసా అనటమే పెద్ద భ్రాంతి. నీకు ఘ్రాణేంద్రియమే లేకపోతే మల్లె తోటలోకి నువ్వు వెళ్ళావు, మల్లె పువ్వుకు వాసన ఉందా లేదా చెప్పండి. ఇప్పుడు ఎందుకు లేదు? ఇప్పుడు వాసన ఘ్రాణేంద్రియ అందా మల్లె పువ్వుదా? సింపుల్ లాజిక్ కాదా? సుఖం నీ దగ్గర ఉందా, విషయంలో ఉందా? భర్త ఒక డైమండ్ నెక్లెస్ కొనిచ్చాడు అనుకుందాం, ఫస్ట్ యానివర్సరీ గిఫ్ట్. ఇలాంటివన్నీ చాలా ఫ్యాషన్ కదా ఇప్పుడు. వాడు అది ఇస్తే భర్త, కాకపోతే వెధవ, అంతే కదా. ఇచ్చాడు. అది ఇచ్చి నీకు అదే ఇప్పుడు ఇంకా సర్ప్రైజ్గా ఏంటి, కొరియర్లోనో ఎట్లాగనో సర్ప్రైజ్గా ఇస్తాడు, నేరుగా ఇవ్వడు. ఇప్పుడు ముందు కాలంలో నేరుగా వాడబెట్టడం ఒక ఫ్యాషన్. ఇప్పుడు ఎట్లాగో అదేదో రూపంలో ఆ పైన హెలికాప్టర్ నుండి పడటము, లేకపోతే బెలూన్లో పేలటం, ఏదో చేస్తే పిచ్చి పిచ్చి వేషాలనే సత్యం. అది ఇచ్చాడు, అది నువ్వు అలంకరించుకున్నావు, వాడు చచ్చాడు. ఇప్పుడు నీకు సుఖం వచ్చిందా, దుఃఖం వచ్చిందా? డైమండ్ నెక్లెస్ ఉంది, సుఖం లేదు. ఎందుకు? వై? ఇంత మాత్రం మనకు అర్థం కాకపోతే ఎట్లాగో. అందుకే చితకబాత్తోంది సృష్టి మనను. నువ్వు కల్పించుకున్న నీ లౌకిక జీవితమే అనుక్షణం నీకు అనుభవం వచ్చేటట్టుగా నిన్ను పొడుస్తుంది. పెళ్ళైన తర్వాత ఎట్లా ఉంటుందంటే, అంతాక మొదట్లో ఎట్లాగో రాపిడంతా అత్తలు, ఆడబిడ్డలు ఇవన్నీ ఉంటాయి. ఆ తర్వాత కొన్నాళ్ళకి అవన్నీ కాస్త ఫేడ్ అవుట్ అవుతాయి, వాళ్ళ చాప్టర్ క్లోజ్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత నీకు గుణపాఠం రావడానికి ఆ రూపంలో వస్తుందన్నమాట సృష్టి గురువుగా. అక్కడ నువ్వేం నేర్చుకోలేదు. ఆ తర్వాత వీళ్ళ పిల్లలే యముళ్ళు తయారవుతారు. ఎందుకు? నువ్వేం కన్నావు? ప్రవృత్తిని కన్నావు. అక్కడ సంస్కారాన్ని కనుంటే వాడు నిన్ను సంస్కరింపజేసేవాడిలాగా ఉంటాడు. ప్రవృత్తిని కంటే నీ ప్రవృత్తి నీకు అట్లా అద్దంలో మిర్రర్ ఇమేజ్ లాగా కనిపిస్తుంది. ప్రతిబింబం, నీ ప్రతిబింబమే అది. అవునా కదా? నీ ఇంటి పేరుని మోస్తున్నారా లేదా వాళ్ళు? నువ్వు పెట్టిన పేరును కూడా మోస్తున్నారా లేదా? చచ్చిపోయిన వాడికి ఆ పేరు వదలట్లేదు. గురువు తప్ప నీకు నామరూపాలు లేకుండా చేయగలిగిన శక్తి ఈ సృష్టిలో ఇంకెవరికి లేదు. గురువు సన్నిధిలో అంటుకున్న నామరూపాలన్నీ పోతాయి. ఇంకా అప్పటిదాకా ఇవి వదిలిపెట్టవు, లోకం నిన్ను వదలనివ్వదు. ఎట్లాగైతే నీ ఇంటి పేరు, నీ గోత్రము, నీ కులము, నీ ఆచార వ్యవహారాలను వాడికి రుద్దావు, నీ ప్రవృత్తే వాడు. ఇప్పుడు వాడు చితక్ కొడుతూ ఉంటాడు చచ్చేదాకా. అప్పుడు వీళ్ళకి గుణపాఠం వస్తుంది. అప్పుడు కూడా నేర్చుకోకపోతే మళ్ళీ రిపీట్ అంటుంది సృష్టి. అంతే, అదే సంసార చక్రంలో తిరగాడతాడు. ఆద్యంతరహితం అది. స్వరూపం ఎట్లా ఆద్యంతరహితమో దాన్ని అరువుగా తీసుకొని భాషిస్తున్న జగత్తు కూడా ఆద్యంతరహితమే. స్వరూపం తెలిసేదాకా జగత్తు పోదు. స్వరూపాన్ని చూపించే అద్దం కాదు జగత్తు, అది బాగా గుర్తుపెట్టుకోండి. స్వరూపాన్ని దుష్టం చేసి చూపిస్తోంది. స్వరూపాన్ని యథాతథంగా చూపించే అద్దం సృష్టిలో లేదు, ఒక గురువే. నువ్వేమనుకుంటున్నావు? నా ప్రతిబింబం అక్కడ రిఫ్లెక్ట్ కాదు, దుష్టమై రిఫ్లెక్ట్ అవుతోంది, వక్రమై రిఫ్లెక్ట్ అవుతోంది. అందుకే సర్వాధిష్టానం అద్వయం బ్రహ్మ యావన్న జ్ఞాయతే తావత్ జగత్ సత్యం భాతి సుక్తికా రజతం యథా.
చెప్పండి. తావత్ సత్యం జగద్భాతి तावं सत्यं जगत्भाति సుక్తికా రజతం యథా सुप्तिका वदतं यथा యావన్ న జ్ఞాయతే బ్రహ్మ यावन् ज्ञायते ब्रह्म సర్వాధిష్టానం అద్వయం. सर्वाधिष्ठानम् अद्वयम् ఓం తత్ సత్. ॐ तत्सत्।